మీనన్ సంతోషించాడు. సరే ఇట్రమ్మని ఇంకొక బల్ల దగ్గరికి తీసుకెళ్లి 4-5 రకాల మెడపట్టీలు అనగా టైలన్నమాట చూపించాడు. ఇక్కడ అందరూ మగవాళ్లు మెడకి ఊరేసుకున్నట్లు ఇదొకటి కట్టుకోక తప్పదట. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏమీ అడగడానికి తెలుసుకోవడానికి వీల్లేదాయే. ఇక్కడిదో చావొచ్చి పడింది. తరువాతను ఒక 1 డజన్ కాలర్లు తెప్పించాడు. ఆ తరువాతను సూటు లోపల తొడుక్కోవడానికి ఒంటిని అంటిపెట్టుకునుండే బనీన్లు, అటువంటివే షెరాయిలు 2 జతలు తెప్పించాడు. ఇంకొక 2 జతలు మేజోళ్లు తెప్పించాడు. ఇవన్నీ చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పని జరిగింది. ఏమిటి మీనన్ గారు, తనేదో జమీందారైనట్టు, నేను అంతకంటే జమీందారైనట్టు కళ్ళు మూసుకొని ఒకదాని తర్వాత ఒకటి తెప్పిస్తూనే ఉన్నారు. వీటన్నింటికి డబ్బెవడిస్తాడు? వాడుగాని వాడబ్బగాని ఇవ్వడు కదా. నా బోటివానికి ధర్మం చేయడానికి ఈ దుకాణం పెట్టబడలేదు కదా. అయినా ఈ మేజోళ్ళు, ఈ ఉరితాళ్ళు ఇన్నెందుకు? 1-2 ఉంటే మాసిపోయినప్పుడు రాత్రిళ్ళు ఉతికి ఆరేసుకుంటే తెల్లవారేటప్పటికి శుభ్రంగా ఉండవా? వాటన్నింటినీ 100-200 అయిందంటే నేనిప్పుడు ఎక్కడ్నుంచి తేను? లేదని చెప్పడం ఎలాగూ అని అనుకుంటుండగానే మేమెన్నుకున్నవన్నీ అక్కడి మనిషి లోపలికి తీసుకెళ్లి వాటిని చిన్న అందమైన అట్టల పెట్టెలో అమర్చడము, సూటు ఇంకొక పెట్టెలో అమర్చడము, వాటిని చక్కగా అందమైన రిబ్బన్ లాంటి దాంతో కట్టడము, తీసుకొచ్చి నా ఎదుట పెట్టడము జరిగిపోయింది. మీనన్ బిల్లు నా చేతికిచ్చాడు. నేను రాబోతున్న కన్నీటిని మందలించి వెనక్కి పంపించి డబ్బు కిక్కురు మనకుండా మీనన్ చేతిలో పెట్టాను. ఎంతైందని అడగకుండా వింటే మీరు హడలిపోతారు అని చంకన పెట్టుకుని బయటకొచ్చాను. ఒక్క క్షణం బయట నిలబడి ఇంక కొనవలసినవి ఏమీ లేవు కదా అన్నాను. ఇంకా బోలెడనున్నాయి అంటాడేమోనని ఒక్క క్షణం ఊపిరి బిగపట్టుకుని నిలబడ్డాను. మీనన్ ఒక్క క్షణం నా మొహం కేసి చూసి అక్కడ కనబడ్డ భయ సందేహాలు చూసి నవ్వుతూ ఇవాళకి ఇంతవరకు చాలులే అన్నాడు. అంటే రేపు మళ్లీ అక్షంతలు వెనకేసుకుని బయలుదేరవలసిందేనా అన్నాను. నేనన్నది అతనికి అర్థమైనట్లు కనిపించలేదు. ఏమీ అక్కర్లేదు, ఇవాళే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ప్రస్తుతానికి ఇంకేమీ అవసరం లేదు అన్నాడు. చిల్లర సామాన్లేమైనా కావలసినవి ఎడింబరో వెళ్లిన తర్వాత అక్కడెవరినైనా సాయం తీసుకుని కొనుక్కోవచ్చు అన్నాడు. అక్కడితో ఆ పూట కార్యక్రమం ముగించుకొని వెంటనే మా బసకు బయలుదేరాం. ఈ మాటు అడుగు రైలు కాక పైట్రాము కాక గుర్రబండి వేసుకుని బసకు చేరుకున్నాం. మనకు వాహనయోగం పట్టిందేమిటన్నాను. ఇప్పుడు మంచి తొందర సమయం. ఈ ఊళ్ళో 190 మంది జనాభా వాళ్లు వాళ్ల పనుల మీద తిరుగుతూ ఉంటారు. రైళ్లల్లోనూ ట్రాముల్లోనూ కూడా చాలా ఇరకాటంగా ఉంటుంది. ఇలా అయితే ఒకళ్ళ ప్రమేయం లేకుండా 4 డబ్బులు ఎక్కువైనా త్వరగా బసకు చేరుకోవచ్చని సమాధానం చెప్పాడు. ఈ కబుర్లు పూర్తయ్యేసరికి మా బసకు రానే వచ్చాం. రా తొందరగా అని అక్కడ నిలబడి ముందుకు వెనక్కు పరిగెత్తే జనాభాని చూస్తున్నవాణ్ణి బసలోకి లాక్కుపోయాడు. ఇంక నాకు పని ఉంది, నేను ఊళ్ళోకి వెళ్ళాలి. నువ్వు సాయంత్రం దాకా ఎలాగో కాలక్షేపం చేసుకో, నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుసుకొని రాత్రి రైలు ఎక్కిస్తాను అంటూ నా కృతజ్ఞతా వచనాలు వినకుండానే తన గదికి వెళ్ళిపోయాడు. నేను నా గదిలోకి వెళ్లి కొన్న సామానులన్నీ మంచంమీద పెట్టు కూర్చుని ఒక్కటొకటే విప్పి వాటిని చూసుకుని మురిసిపోతూ వెదవడబ్బు పోతే పోయింది గాని ఇలాంటి వస్తువులు మనకి ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను. వస్తువులు వాటి నాణ్యం ఎలా ఉన్నా కొన్న ప్రతివాడికి ఇలా ఇంత చక్కని పెట్టెలలో అందంగా కట్టిస్తారు. లేక నాబోటి విదేశీయులకి వాళ్ళేదో పెద్దవాళ్లనుకుని ఇలా అందంగా అమర్చి ఇస్తారా అనుకున్నాను. ఏమైనా ఇక్కడ ఏర్పాట్లు పద్ధతులు ఏది చూసినా చాలా అందంగానూ హూందాగానూ కనబడ్డాయి. వాళ్ల నాగరికత అంటే ఇదే కాబోలు అనుకున్నాను. వాటన్నిటి మాట అటుంచి ఆ సూటు 5 నిమిషాల్లో వాడెలా కుట్టిచ్చాడో నాకు అర్థం కాలేదు. లేక అక్కడున్న వాటిల్లో మరెవళ్లకో కుట్టింది నాకు సరిపోతే నాకు తొందరగా ఉన్నది గదా అని అవతలి వాళ్లకు మరొకటి కుట్టి ఇవ్వచ్చు కదా అని అనే ధీమాతో నాకు ఇచ్చాడా అనే సందేహం కూడా కలిగింది. సరే వాడెలా ఏడుస్తే నాకెందుకని నా పని నాకు జరిగింది కదా అని సంతోషించి అవన్నీ మడిచి జాగ్రత్తగా మళ్లీ ఆ పెట్టెలో పెట్టి భద్రపరుచుకున్నాను. కొంచెంసేపు విశ్రమించి 1 గంటకు లేచి మధ్యాహ్న భోజనానికి తయారయ్యాను. ఆ వేళప్పుడు భోజనాల హాల్లోనూ ఎవ్వరూ కనబడలేదు. ఇక్కడ వాళ్లంతా వాళ్ల పనుల మీద వెళ్లి ఏ హోటల్లోనూ తింటారు కాబోలు అనుకున్నాను. అక్కడి మనిషి నాకు వెంటనే పలహారంలు అమర్చాడు.
నేను పలహారం ముగించి నా గదిలోకి వెళ్లి పడుకున్నాను. ఆ పడక 4 గంటలకు గాని మెలకువ రాలేదు. ఇంత వెర్రి నిద్ర పట్టిందేవా అనుకున్నాను. లేచి మొహం కడుక్కొని కాసేపు అటూ ఇటూ తిరిగి వద్దామని వీధిలోకి వచ్చాను. ఎక్కడికైనా వెడితే దారి తప్పిపోతానేమోనని భయంతో ఆ వీధిలోనే ఉన్న షాపులను, దారిన పోయే జనాన్ని, హడావిడిగా పరుగులెత్తే వివిధ వాహనాలను చూస్తుంటే ఇట్టే నాకు తెలియకుండానే 6 గంటలైపోయింది. నేను వెంటనే బసకు చేరుకున్నాను. ఇంతలో మీనన్ రానే వచ్చాడు. సవరణ అంతా అయిందా? ఈ పూట ప్రయాణమే కదా అన్నాడు. నా ఆలస్యమేమీ లేదు, ఈ పూట ప్రయాణమే అన్నాను. అయితే భోజనం చేద్దాం రమ్మన్నాడు. 15 గంటలో భోజనం ముగించుకొని నా గదిలోకొచ్చాం. సామాన్లన్నీ జాగ్రత్తగా సదురుకున్నావా అన్నాడు మీనన్. అన్నీ సర్దుకున్నాను. బట్టలు బాగున్నాయా అన్నాడు. నువ్వు కొనడం అవి బాగుండకపోవడమునా అన్నాను. కాని నాకొక్క సంగతి చెప్పు బాబూ, వాడు సూటు అంత త్వరగా ఎలా కుట్టాడో తెలియక చస్తున్నాను అన్నాను. అతను పకపకా నవ్వి వాళ్ళు కొన్ని ఎప్పుడో కుట్టి అట్టే పెడతారు. అవి వచ్చిన వాళ్లకి ఎవరికి సరిపోయినది వాళ్లకి ఇస్తారు. సాధారణంగా ఇన్ని అడుగుల పొడవున్న మనిషికి చేతులు ఇంత పొడవుంటాయి, ఛాతీ ఇంత వెడల్పుంటుంది, మెడ ఇంత పొడవుంటుంది, కాళ్ల పొడుగింత అనే లెక్క ఉంటుంది. ఆ ప్రకారం కుట్టి పెడతారు. ఎక్కడో 100కి తప్ప సాధారణంగా ఏ రకం మనుషులకి ఆ రకం సరిపోతూనే ఉంటాయి అని చెప్పి నా సందేహం తీర్చాడు. నువ్వు లోపల తొడుక్కునే బనీన్ లాంటిది ఉదయాన కొన్నవి తొడుక్కున్నావా అన్నాడు. లేదు అన్నాను. మరి కొన్నది ఎందుకయ్యా? తొడుక్కోవడానికా? పెట్లో పెట్టుకోవడానికా? రాత్రి ప్రయాణం కూడాను, చలి ఎక్కువగా ఉంది, ముందది తొడుక్కో అన్నాడు. పై బనీన్ ఒక్కటే సరిపోతుందా, లేకపోతే షెరాయి లాంటిది కూడా తొడుక్కోవాలా అన్నాను. 2 తొడుక్కోవాలి అన్నాడు. చచ్చావురా అని కట్టినవన్నీ మళ్లీ విప్పి అందులోనివి తొడుక్కోవడానికి ప్రయత్నం చేశాను. ఓ పట్టాన ఎక్కలేదు. కాలి మేజోడులాగానే ఎంతో బిగువుగా ఉన్నాయి. కొంచెం ఒంటికి గుచ్చుకున్నట్టు కూడా ఉందిను. ఇదేమిటి ఇంత బిగుతుగా ఉన్నవిచ్చాడు అన్నాను. అది అంతే, అలాగే ఉండాలి. 2 రోజులు తొడుక్కుంటే అవే వదులవుతాయి. అవి ఒంటిని అంటుపెట్టుకుని ఉంటే ఎంత వెచ్చగా హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది. ఆడవాళ్ళని ఆలింగనం చేసుకునేంత సుఖంగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఏడిసినట్టే ఉంది వెధవ కబుర్లు వీడును. అస్తమానం ఆడవాళ్ళని ఆలింగనం చేసుకుంటూ కూర్చుంటాడు కాబోలు అనుకుంటూ కొంచెం సిగ్గుపడ్డాను. ఇవన్నీ నెమ్మది మీద తెలుస్తాయిలే అంటూ బయలుదేరదాం అన్నాడు. నేను త్వరగా దుస్తులు తొడుక్కోవడం ముగించుకొని మళ్లీ సామాను కట్టేసుకొని బయటకొచ్చాను. అక్కడ ఉండే నౌకర్ని మీనన్ పిలిచాడు. వాడు సామాన్ తెచ్చి వీధిలో పెట్టాడు. మేము హాల్లోకొచ్చి అక్కడ మహంకాళి మేనేజరమ్మ దగ్గరకు వెళ్లి, నేనిప్పుడు ఎడింబరో వెడుతున్నానండి, నా బిల్లు ఎంతైందో చెప్తే చెల్లించుకుంటాను అన్నాను. బిల్లు అప్పుడే ఎప్పుడో సిద్ధమైంది. అక్కడికప్పుడే ఎలా వచ్చిందో తెలియదు కాని బల్లమీద ఉన్న కాగితం నాకు అందించింది. వెంటనే సొమ్ము చెల్లించాను. ఆవిడ మందహాసం చేస్తూ రసీదు నాకు అందించింది. విష్ యూ గుడ్ లక్ అని నాకు కరచాలనం చేస్తూ గుడ్ బై అని నాకు సెలవు ఇచ్చింది. నేను వీధిలోకొచ్చేసరికి మీనన్ గుర్రబ్బండి పిలిచి సామాన్ అందులో పెట్టించి నన్ను అందులో ఎక్కమన్నాడు. స్టేషన్కొచ్చాము. మీనన్ టికెట్టు కొని పెట్టాడు. రైలెక్కించాడు. ఈ రైలులో కూడా అన్ని పెట్టెల్లోనూ పరుపులు ఉన్న బల్లలే. నేను సామాను బల్ల కింద పెట్టి నా పక్క చుట్ట తీసి విప్పుతూ ఉంటే మీనన్ నన్ను వారించి, అదేమీ విప్పకిప్పుడు అన్నాడు. మరెలా? రాత్రి చలి కదా, నా శాలువేనా తీసుకోనా అన్నాను. అక్కర్లేదు, చూస్తూ ఉండు, నేను గారడీ చేసి నీకు తల కిందకు తలగడాలు కప్పుకోవడానికి 2 రగ్గులు తెప్పిస్తాను అన్నాడు. అతని మాటలు పూర్తి కాకుండానే రైలు పోర్టర్ ఒకతను తెల్లని చాకలి తెచ్చిన గలీబులు తొడిగిన 2 తలగడలు కప్పుకోవడానికి నా అంత బరువున్న 2 రగ్గులు తెచ్చి బల్లమీద పెట్టాడు. మీనన్ వాడి చేతిలో 1 షిల్లింగు పెట్టాడు. నేను వెర్రిమొహం వేసుకొని చూస్తున్నాను. ఇవి తెచ్చిన నౌకరు వెళ్ళిపోయాడు. రైలులోకి జనం వస్తున్నారు. మీనన్ నన్ను చూసి నవ్వుతూ, ఈ దేశం రైల్వే కంపెనీ వాళ్ళు ప్రతిరోజు ప్రతి మనిషికి రాత్రుళ్ళు ఇవి అద్దెకిస్తారు. మనం దిగి వెళ్లేటప్పుడు వాటిని రైల్లో విడిచిపెట్టి వెళ్తే వాళ్లు తీసి జాగ్రత్త పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉంచుతారు అన్నాడు. మరి అందరూ మనకి మళ్ళీ న్యాయంగా ఉండి ఇవి కొట్టేయకుండా ఉంటారన్న మాటేమిటి అన్నాను. అతను నవ్వుతూ,
ఇది మన దేశం కాదు కదా, ఈ దేశంలో అలాంటి పని ఎవ్వడూ చెయ్యడు. ఇలాంటి కక్కుర్తి పనులు ఇక్కడికొచ్చిన మనవాళ్లూ చెయ్యరు అన్నాడు మీనన్. నువ్వేమీ భయపడొద్దు. జనసమ్మర్దం లేకపోతే నువ్వు సుఖంగా పడుకో, లేకపోతే ఈ రగ్గులు కప్పుకొని నీ చోట్లో నువ్వు విశాలంగా కూర్చో. ఎంత రద్దీ అయినా బల్లకు 3 కంటే కూర్చోరు. ఇంతకంటే 4వ వాడు రాడు. సుఖంగా వెళ్ళు. నీవక్కడ క్షేమంగా చేరినట్లు తక్కిన ఏర్పాట్లన్నీ నువ్వు చేసుకోగలిగిన సంగతి నాకు సావకాశంగా ఉత్తరం రాయి. నేను వెడతాను అన్నాడు. ఈ 2 రోజుల నుంచి అతడు నాకు చూపిన ఆదరం, నాకు చేసిన ఉపకారం తలుచుకుంటే నాకు కన్నీళ్ళొచ్చాయి. ఈ దూరదేశంలో ముక్కు మొహం తెలియని నాకు ఇతనింత ఉపకారం, ఇంత అవ్యాజమైన ఆదరం చూపించడం ఎంత గొప్ప, ఎంత విశాల హృదయం అనుకుని నమస్కారం చేస్తూ కొంచెం వణుకుతున్న కంఠంతో బయటకు వచ్చిన కన్నీటితో నా కృతజ్ఞత అతనికి ముక్తసరిగా 2 మాటల్లో చెప్పగలిగాను. ఇంతలో రైలు కూత కూసింది. అతను నన్నొక్క మాట ఆలింగనం చేసుకుని, భయం లేదు తమ్ముడు, అన్నీ వాటంతటవే సవ్యంగా జరుగుతాయి, బెంగ పెట్టుకోకు, హాయిగా ఉండు, పరమేశ్వరానుగ్రహం ఉంటుంది అని కరచాలనం చేసి గబుక్కున రైలు దిగాడు. అతను నాకు చెయ్యి ఊపుతుంటే రైలు కదిలింది. నిలబడ్డవాణ్ణి నా స్థానంలో చతికిలబడ్డాను. రైల్లోనూ బయట ఉన్న జనం, వస్తువులు ఒక్క క్షణం ఏమీ కనబడలేదు. కళ్ళు తుడుచుకొని కూర్చున్నాను. నా ఎదుట బల్ల మీద ఉన్న 2 నాకేసి ఆర్ద్రతగా చూశారు. నువ్వు కొత్తగా వచ్చావా అన్నాడు అందులో ఒకడు. నోట మాట రాక తలూపాను. నీకేం భయం లేదులే, ఇక్కడ హాయిగా ఉంటుంది, పడుకొని సుఖంగా నిద్రపో అన్నాడు. థ్యాంక్యూ అన్నాను. రైలు వేగం అందుకుంది. నా మనస్సు అంతకంటే వేగంగా స్వదేశానికి వెళ్ళింది. మీనని చెప్పినట్లు రైలు ఖాళీగా ఉన్నది కదా అని తలగడలు వేసుకుని రగ్గులు కప్పుకుని సుఖంగా పడుకున్నాను. ఒక్క క్షణం ఈ సూటు వగైరా మార్చాలా అన్న సందేహం కలిగింది. రైలులో ఈ బాధంతా ఎందుకు, ఇలాగే పడుకుంటే తీరిపోతుందనుకున్నాను. కాలిజోళ్ళు మేజోళ్ళు మట్టుకు తీసేస్తే గాని వీళ్లేదనిపించింది. తలగడలు బహుమెత్తగా హాయిగా ఉన్నాయి. ఇంత మెత్తని తలగడలు నేనెక్కడా చూడలేదు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో తలగడలు రాళ్లలా ఉండేవి. ఇటుక బొంత తల కింద పెట్టి దానిపైన దుప్పటి కప్పితే మా ఇంట్లో తలగడాయే అనుకునేవాణ్ణి. ఈ దేశంలో దూది ఇంత మెత్తగా ఉంటుంది కాబోలు అనుకుంటూ కళ్ళు ముయ్యబోతుంటే ఇంతసేపు నాకేసే నిదానంగా చూస్తున్న ఎదురు బల్ల మీద మనిషి చిరునవ్వుతో గుడ్ నైట్ సార్, సౌండ్ స్లీప్, ప్లెజెంట్ డ్రీమ్స్ అన్నాడు. నేను థ్యాంక్యూ అని నవ్వి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూయడం తడువుగా నిద్రపట్టింది కాబోలు. నాకేమీ తెలియదింకా. కొంచెం మెలకు వస్తున్నట్లు ఉండగా రైలులో సంచలనం బయలుదేరింది. రైలు ఆగినట్లు తెలుసుకున్నాను. నాకెదురుగా ఉన్న సోదరులు మాయమయ్యారు. ఎక్కడ దిగాలో తెలియలేదు. సామాను ఏమైనా కూడా మాయమైందేమోనని అనుమానంతో అడుగున చూశాను. బల్ల కింద సామాన్లు అలాగే మైమరిచి నిద్రపోతున్నాయి. రైలు ఆగింది. అందరూ దిగిపోతున్నారు. ఇదేనా ఎడింబరో ఓ ఆసామి అని ఒక ఆసామిని అడిగాను. అవును అన్నాడు. మీనని చెప్పినట్లు రగ్గులు మడిచేసి తలగడల మీద పెట్టి సామాన్తో సహా దిగాను. ఇప్పుడేం చేయడమా అని ఆలోచిస్తుండగా ఒక రైలు బంట్రోతు వచ్చి నవ్వుతూ మార్నింగ్ సార్ అన్నాడు. తన నెత్తిమీద టోపీ ముట్టుకొని హ్యాడ్ సౌండ్ స్లీప్ సార్, వేర్ ఆర్ యూ గోయింగ్ సార్, కెన్ ఐ హెల్ప్ యూ సార్ అన్నాడు వినయంతో. వాడి వినయ విధేయతలు చూస్తే నాకు ఎంతో ముచ్చటేసింది. నేనెక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఊళ్ళోకి వెళ్లి గదేదైనా చూసుకునే వరకు ఏం చేయడమా అని ఆలోచిస్తున్నాను. ఈ స్టేషన్లోనే గదులుంటాయండి, ఈ సామాన్ అందులో పెడతాను, మీరు సావకాశంగా పలహారం అది చేసి ఊళ్ళోకి వెళ్ళవచ్చు. సామాన్ ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది. అవసరమైతే 1-2 రోజులు ఆ గదిలోనే కొద్దిపాటి అద్దె ఇచ్చి ఉండవచ్చు అన్నాడు. బ్రతుకు జీవుడా అనుకొని థ్యాంక్యూ అన్నాను. వాడు నా సామాను సైతంగా నన్నో గదిలోకి తీసుకువెళ్లి సామాను అక్కడ పెట్టి పక్కనున్న చిన్న గది మరొకటి చూపించి అందులో మీరు కాలకృత్యాలు చేసుకోవచ్చు. అక్కడ గోడకున్న బొత్తాములు ఒకదాన్ని నొక్కితే మనిషి వచ్చి మీకు పలహారం వగైరా తెచ్చి పెడతాడు అని నాకింకో సలాము పెట్టి నెమ్మదిగా గది తలుపు తన వెనకాల మూసుకొని బయటకు వెళ్ళిపోయాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఏకంగా వెళ్లేటప్పుడు ఏదైనా ఇవ్వవచ్చు అనుకున్నాను. నేను కోటు వగైరా దుస్తులు తీసేసి కాలకృత్యాలు చేసుకుని 6 గంటలో మళ్లీ డ్రెస్ వేసుకుని వాడు చెప్పిన బొత్తాము నొక్కాను. 6 నిమిషాల్లో భూమిలోంచి వచ్చినట్లుగా ఓ మనిషి ఎదురుగుండా వచ్చి నిలుచొని గుడ్ మార్నింగ్ సార్ అని తమకేమి కావాలి అని ఎంతో భయభక్తులతో అడిగాడు. నాకు పలహారము టీ తెచ్చిపెట్టమన్నాను.
ఈ 4-5 రోజుల్లోనూ ఈ పద్ధతులన్నీ బాగా అలవాటైనాయి. క్షణంలో తీసుకొస్తానండి అని అతను బయటికి వెళ్ళి అన్నట్లుగానే మరో క్షణంలో అన్నీ తీసుకొచ్చి బాళ్ల మీద అమర్చి మళ్ళీ ఏమైనా కావాలిస్తే ఆ బొత్తాము నొక్కండి అని చెప్పి తలుపు మూసుకొని వెళ్ళిపోయాడు. నేను సుఖంగా పలహారము చేసి బయటకు వెళ్లే ప్రయత్నంలో ఆ బొత్తాము నొక్కాను. ఇందాకటి మనిషి మళ్ళీ వచ్చాడు. నాకీ ఊరు కొత్త. నేనెప్పుడూ ఈ ఊరు రాలేదు. ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. కొంతకాలం పాటు ఇక్కడే ఉండాలి కదా. ఉండడానికి ఓ గది కావాలి. ఎక్కడ దొరుకుతుంది? ఎలా వెళ్ళాలి? ఎలా ప్రయత్నం చెయ్యాలి అని నిర్మోహమాటంగా అడిగాను. నేను నిలబడే ఉన్నాను, అతను నిలబడే ఉన్నాడు. నేను చెప్తాను, తమరు దయచేయండి అని కుర్చీ చూపించాడు. తను మాత్రం నిలబడే ఉన్నాడు. తమకు యూనివర్సిటీ దగ్గర ఉంటే వీలుగా ఉంటుంది కదా. ఇక్కడ ఈ ట్రాము ఎక్కి నేను చెప్పే వీధి దగ్గర ఆపమంటే ఆపుతాడు. అవన్నీ నివాస గృహాలుండే చోటు. అక్కడ ఏ వీధిలో చూసినా రూమ్ టు రెంట్ అని అట్టల మీద వ్రాసి కిటికీలకు కట్టి ఉంటాయి. మీరు గుమ్మానికి కుడిపక్కనో ఎడం పక్కనో ఉండే బొత్తాముల్లో ఒకదాన్ని నొక్కితే తలుపు తీస్తారు. గుమ్మానికి ఎడమవైపున ఈ అట్ట కనబడితే ఎడమవైపు బొత్తాము, కుడిపక్కన కనబడితే కుడివైపు బొత్తాము నొక్కాలి. కింది భాగంలో అయితే కింద బొత్తాము, పై అంతస్తుల్లో అయితే ఆ అంతస్తు బొత్తాము నొక్కాలి. అప్పుడు మీకు వీలైన గది, వీలైన వీధిలో, వీలైన అద్దెలో ఎన్నుకోవచ్చును అన్నాడు. ఎంతో ఓపికగా, ఎంతో సావకాశంగా, ఎంతో వినయంగా చెప్పాడీ సమాచారం అంతా. నేను థ్యాంక్యూ అని బయటకొచ్చాను. నా వెనుకే అతను లోపలున్నా నేను పలహారం చేసిన పళ్ళాలు వగైరా తీసుకొని తలుపు మూసి బయటికి రావడం గమనించాను. రోడ్డు మీదికి వస్తుంటే చాలామంది నాకేసి తిరిపారా చూడ్డం, ఒకరిద్దరు మందహాసం చేయడం గమనించాను. నవ్వితే నాకేమి, వాళ్ల మూతే వంకరపోతుంది అనుకొని ట్రాము నిలిచే చోటు తెలుసుకొని అక్కడికి వెళ్లి నిలబడ్డాను. స్టేషన్లో అతను చెప్పిన నంబరు ట్రామ్ రావడంతోనే అద్దెకి అతను చెప్పిన చోట దిగాను. అక్కడొక చిన్న పార్కున్నది. ఎంతోమంది పిల్లలు, కొందరు ఒంటరిగాను, కొందరు తల్లులతోటి వచ్చి అందులో ఆడుకుంటున్నారు. నాకు వాళ్ళని చూస్తే ఎంతో ముద్దొచ్చింది. ఒక్క క్షణం వాళ్ళ ఆటలు చూస్తూ అలా నిలబడిపోయాను. నాకు తెలియకుండానే నా ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. కొందరు పిల్లలు నన్ను చూసి దూరంగా తొలగిపోయారు. ఒకరిద్దరు సాహసించి నా దగ్గరకు వచ్చి కళ్ళు పెద్దవి చేసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నన్ను చూస్తూ నిలబడిపోయారు. నా వెనుకను కొంచెం దూరంలో ఒకళ్ళిద్దరు పిల్లలు నన్ను చూసి పరిగెత్తుకెళ్లి తల్లులను కౌగిలించుకొని మమ్మీ మమ్మీ దెర్ ఇస్ బ్లాక్ మమ్మీ అని అన్నారు. అంటే నల్లని మనిషమ్మా అని చెప్తున్నారు. ఇంకొకడు అమ్మా ఈ నల్లటైనా పిల్లల్ని ఎత్తుకుపోతాడా అని అన్నాడు. ఇంకొకడు అమ్మా అతనెప్పుడు స్నానం చేయడా అని అన్నాడు. వాళ్ల తల్లులు వాళ్ల నోళ్లు నొక్కి తప్పు, అలా అనకూడదు, ఇంకెప్పుడైనా అలా అంటే దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త అని భయపెట్టారు. నా దగ్గరకొచ్చిన పిల్లలను చూసి వాళ్ల ధైర్యానికి సంతోషించి హలో అని వాళ్లను పలకరించబోయాను. వాళ్లు హడలిపోయి పారిపోయారు. నవ్వుకుంటూ నా దారిన నేను ముందుకు సాగాను. ఎంతో దూరం వెళ్లనక్కర్లేకుండానే ఒక వీధిలో స్టేషన్లో ఆసామి చెప్పినట్లు గదులు అద్దెకివ్వబడును అనే బల్లలు కనపడ్డాయి. అలాంటి ఒక ఇంటి ముందుకు వెళ్లి గుమ్మానికున్న బొత్తాయి నొక్కి నిలబడ్డాను. ఒక ముసలమ్మ తలుపు తీసి నా ముఖం కేసి చూసి ఎంతో అసహ్యంతో ఓ అని భళ్ళున తలుపేసుకొని చక్కా పోయింది. నవ్వుకుంటూ నేను మరో ఇంటికి వెళ్లాను. అక్కడ ఒక నడీ వయస్సావిడ తలుపు తీసి నన్ను ఎగాదిగా చూస్తూ ఏం కావాలి అని అన్నది. గది కావాలి అన్నాను. గదులు ఖాళీ లేవండి, వెరీ సారీ అని మర్యాదగా అబద్ధమాడి వెళ్ళిపోయింది. మరొక చోటకు వెళ్తే ఆ ఇంటావిడ నన్ను బోంట్లకు తమ గది అద్దెకివ్వడం ఇష్టం లేనట్లు ముఖంలో ప్రకటిస్తూ బోలెడంత అద్దె చెప్పింది. ఆవిడ భావం గ్రహించుకొని మరొక చోటకు వెళ్తే ఆ ఇంటావిడ తాను గది అద్దెకివ్వడం ఇష్టం లేనట్లు మొహంలో ప్రకటిస్తూ బోలెడంత అద్దె చెప్పింది. ఆవిడ భావం గ్రహించుకొని బయటపడ్డాను. ఇంకొక చోటి దగ్గర ఒక ముసలమ్మ తలుపు తీసి ఏ దేశం మీది, ఆఫ్రికా దేశమా అని అన్నది. కాదు, ఇండియా అన్నాను. ఓహో ఇండియా, చాలా సంతోషం. అక్కడ ఎవరైనా మహారాజు బిడ్డవా అని అంది. నేను నవ్వుతూ కాదు అన్నాను.
నేను మహారాజునేమి కాదు, మామూలు వాడినే. ఇక్కడ చదువుకోడానికొచ్చాను. గది కావాలి అన్నాను. నవ్వుతూ విచారం వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం ఖాళీ లేదు. ఒక వారం రోజుల్లో ఒక గది ఖాళీ అవుతుంది. అప్పుడు వస్తే ఇస్తాను అంది. ఆ మాటకే సంతోషించి మరికొంత దూరం ముందుకు నడిచి వెడుతుండగా మన దేశస్థుడొకతను నాకెదురుగుండా వస్తున్నాడు. నా ప్రాణం లేచొచ్చినట్లయింది. రక్షించావు నాయనా అనుకున్నాను. అతన్ని ఆపి గుడ్ మార్నింగ్ అని నా అవస్థ చెప్పి ఏం చెయ్యాలో నాకు సలహా ఇవ్వమన్నాను. సరే నాతోటిరా అని కొంచెం సమీపంలో ఉన్న ఇండియన్ అసోసియేషన్ అని బల్ల కట్టబడిన ఒక పెద్ద ఇంటిలోనికి తీసుకువెళ్లి అక్కడ హాలులో నన్ను కూర్చోబెట్టి తను ఎదురుగుండా కూర్చొని ఇక చెప్పు నీ సంగతి అన్నాడు ఇంగ్లీష్లో. అక్కడికి చాలామంది మన దేశస్థులు లోపలికి వచ్చేవాళ్లు పోయేవాళ్లు కనబడ్డారు. నేను నా సంగతంతా చెప్పాను. అతను సావకాశంగా విన్నాడు. తను బెంగాలీ వాడినని చెప్పాడు. ఇంకా ఏదో చెప్పబోతుంటే చూడగానే తెలుగువాడిలా కనపడే వ్యక్తి ఒకరు లోపలికి వచ్చారు. నా ఎదుటున్న బెంగాలీ అతను హలో రాజు, కమ్ హియర్ అని పిలిచాడు. అతను వచ్చి నిలబడ్డాడు. కూచో, అతను మీవాడు, మీ ప్రాంతం నుంచి వచ్చాడు. గది కోసం తిరుగుతున్నాడట. నువ్వేదైనా అతనికి గది చూపించి ఎక్కడో ఒకచోట ప్రవేశపెట్టు పాపం. లేకపోతే చాలా ఇబ్బంది పడతాడు. మనం ఒకళ్ళకొకళ్ళం చేదోడు వాదోడుగా ఉండకపోతే ఇక్కడ ఎలా బ్రతుకుతాం? ఏమంటావు అన్నాడు మందహాసంతో. ఓ తప్పకుండా, అలాగే చూస్తాలే, నువ్వెళ్ళు అన్నాడు రాజు. అతను లేచి, అబ్బాయి మనం మళ్ళీ కలుసుకుందాం. ఈ రాజు మీ ప్రాంతం వాడే, చాలా మంచివాడు. మీకు కావలసిన సాయం చేస్తాడు. నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను అని నా కరచాలనం చేసి వెళ్ళిపోయాడు. అతను ఖాళీ చేసిన కుర్చీలోకి రాజు వచ్చి కూర్చొని, ఏం బాబూ, మీదే ఊరు? ఎక్కడ్నుంచొచ్చావు? ఎప్పుడొచ్చావు? సంగతి సందర్భాలన్నీ చెప్పునాయనా అంటూ తనది భీమవరమని, అందుచేత తెలుగువాడినని, క్షత్రియుడనని చెప్పుకొని, ఇంక చెప్పు నీ సంగతి అన్నాడు. టూకీగా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా అప్పటి వరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. నీ సామాను అది ఎక్కడుంది అన్నాడు. స్టేషన్లో పెట్టాను అన్నాను. సరే అయితే లే వెళ్దాం. నీ సామాన్ తీసుకుని నా గదికి చేరుకుందాం. నీకు గది దొరికే వరకు నా దగ్గర ఉందువుగాని నీకేమీ ఇబ్బంది ఉండదు, సుఖంగా ఉంటుందిలే అన్నాడు. నేను బయలుదేరి స్టేషన్కు వెళ్లి సామాన్ తీసుకొని అక్కడ నౌకర్లకు మామూలు చెల్లించుకొని రాజు గదికి చేరుకున్నాను. నేను కొంతసేపు సుఖంగా అక్కడ విశ్రమించాను. సాయంత్రం 4 గంటలకు నేనేం చెప్పకుండానే ఇంటావిడ నాకు టీ, రొట్టె వగైరా తీసుకొచ్చి బల్ల మీద అమర్చింది. నేనది ఆరగించి ఆ గదిలో పుస్తకాలు తిరిగివేస్తూ కాసేపు కూర్చునేసరికి రాజు కాలేజీ నుంచి వచ్చాడు. ఏవండి, సావకాశంగా విశ్రాంతి తీసుకున్నారా? టీ తీసుకున్నారా అని అడిగాడు. ఆ అన్నీ అయినాయి. ప్రాణం ఎంతో హాయిగా ఉన్నదిక్కడ అన్నాను. రాజు పుస్తకాలక్కడ పడేసి స్నానాల గదిలోకి వెళ్లి ముఖ ప్రక్షాళన చేసుకుని వచ్చేసరికి ఇంటావిడ మళ్లీ అతనికి నాకు టీ, పలహారాలు తీసుకొచ్చింది. నాకేమీ వద్దు అన్నాను. అప్పుడు తను నాకు నేర్పిన ప్రథమ పాఠం ఏమిటంటే, ఇక్కడ ఏ వేలప్పుడు ఎవరు ఇచ్చినా టీ మట్టుకు వద్దనకూడదు. మన దేశంలో కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు, సేద తీర్చుకోవడానికి చల్లని మంచినీళ్లు గుమ్మంలోకి రాగానే ఇచ్చినట్లు ఈ దేశంలో అన్ని వేళలా కష్టంలోనూ సుఖంలోనూ కూడా ముందు టీ ఇస్తారు. అది వద్దనకూడదు అన్నాడు రాజు. టీ తీసుకున్న తరువాత నా చరిత్ర సవిస్తారంగా చెప్పమని రాజు అడిగాడు. అసలు ఏ ఊరు అన్నాడు. నేను మొగల్తూరు అన్నాను. ఏమిటి మొగల్తూరే? మాకు దగ్గరవాడివేనన్నమాట. ఆ ఊళ్ళో మా బంధువులు కూడా చాలామందున్నారు. మాది పూర్వం పోడూరులే అన్నాడు. తరువాత నా సంగతంతా వివరంగానే చెప్పగా సావధానంగా విన్నాడు. నాకేదైనా గది చూపెట్టి కాలేజీలో చేర్పించి సాయం చేయమని కోరాను. అలాగే, తప్పకుండా చేస్తాను. ఇదో పెద్ద సాయమా ఏమిటి? పరదేశంలో మనం ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకోకపోతే పరాయి వాళ్ళు ఎవరు ఏం చేస్తారు? ఈ పూట కాసేపు బయటకు వెళ్లి పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. రేపు ఉదయాన్నే గది చూద్దాం అని అన్నాడు. మేమిద్దరం బయలుదేరి దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్లి కూర్చున్నాము. అప్పటికే సుమారు 6 గంటలైంది. బాగా చీకటి పడిపోయింది. అయినా జనం కిటకిటలాడుతున్నారు. ఆడ మగ ఎంతో మంది. అది వరకు అక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ బిలబిలలాడుతూ తొందరగా ఇళ్లకు పరుగులు పెడుతున్నారు.
పార్కులోకి వచ్చిన వాళ్లల్లో చాలామంది యువతీ యువకులు జంటలు జంటలుగా బల్ల మీద కొందరు, కింద ఉన్న గడ్డి మీద కొందరు కూర్చొని పడుకొని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్య ఊపిరాడకుండా గాఢాలింగనము చుంబరాదులు కావిస్తూ ఈ ప్రపంచం మరచి మరో ప్రపంచంలో ఉండిపోయారు. అందుచేతను మాకేసి చూసిన వాళ్లే ఎవరూ కనపడలేదు. తమరు తప్ప ఆ పార్కులో ఇంకెవ్వరూ లేనట్లుగానే భావించుకొని ఆనందిస్తున్నారు. అందుచేతను మేము హాయిగా గడ్డి మీదనే ఒకచోట సుఖంగా కూర్చున్నాం. బాబూ, మీ పేరేమిటి అన్నాడు రాజు. నన్ను పార్వతీశం అంటారు. మా ఇంటి పేరు వేమూరివారు అన్నాను. సరే, బాగుంది. కాని ఇక్కడ సంగతి సందర్భాలు, ఆచార వ్యవహారాలు కొన్ని టూకీగానైనా మీకు చెప్పాలి. ఆ పద్ధతులు మీరు తెలుసుకుంటే వాటికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తే మనకట్టే ఇబ్బందులుండవు. మొదటి సంగతి ఏమిటంటే, మీ పేరు ఏమిటని ఎవరైనా అడుగుతే పార్వతీశం అని చెప్తే చాలు. అంటారు, కంటారు, వింటారు లాంటివి ఏమీ చెప్పక్కర్లేదు. ఇంటి పేరు వాళ్లకవసరం లేదు. ఇక తరువాత సంగతి, గదులు అద్దెకు తీసుకునే విషయము మీకు చెప్పాలి. ఇక్కడ గదులు అద్దెకిచ్చేవాళ్లను అందరినీ లోయర్ మిడిల్ క్లాస్ అంటారు. అంటే మనబోటి మధ్యతరగతి కుటుంబాల్లో తక్కువ స్థితి గలవాళ్లు అన్నమాట. సాధారణంగా వితంతు కుటుంబాల్లో తక్కువ స్థితి గలవాళ్లు అన్నమాట. సాధారణంగా వితంతువులు కాని, వివాహమే ఎరుగని వృద్ధ కన్యలు కాని, సంపాదన తక్కువగా ఉన్న భార్యాభర్తలు కాని, తమకవసరమైన వాటికంటే 1-2 గదులు ఎక్కువగా ఉండేవాళ్లు అద్దెకు తీసుకొని వాటిలో వారికి అవసరం లేని గదులు 2 అద్దెకు ఇస్తారు. ఆ గది కుర్చీలు, సోఫాలు వగైరాలతో అలంకరణ చేసి కూడా ఉంటుంది. అంటే 3-4 కుర్చీలు, ఒక సోఫా, ఒక టేబులు, ఒక మంచం, పరుపు, దానిమీద తలగడలు, పక్క దుప్పటి, కప్పుకోవడానికి రగ్గులు, తుడుచుకోవడానికి తువ్వాళ్లు అవి కూడా ఉంటాయన్నమాట. గది అద్దె వాటన్నింటినీ కలుపుకునేనన్నమాట. అంతేకాదు, తువ్వాళ్లు, సబ్బులు కూడా వాళ్లే ఇస్తారు. ప్రతి గదిలోనూ, నా గదిలో నువ్వు చూసే ఉంటావనుకుంటాను, ఫైర్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. గోడలో ఒక పొయ్యి అమర్చి అందులో బొగ్గులు పేర్చి నిప్పులు వేస్తారు. పొగ గదిలోకి రాకుండా పైకి పోయేటట్లు ఒక గొట్టాము ఉంటుంది. ఇది సంవత్సరంలో 7-8 మాసాలు అహర్నిశలు రావణాసురుడి కాష్టంలా రాజుతూనే ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఆ పొయ్యి దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. గదంతా వెచ్చగా ఉంటుంది. మీరీ పాటికి అది కనిపెట్టే ఉంటారు. ఇక్కడ ఒక చిదంబర రహస్యం ఉంది. ఈ దేశస్థులు, ముఖ్యంగా తక్కువ జాతివారు మొహము అది కడుక్కోరు అన్నాడు. నేను నిర్ఘాంతపోయి, అది కడుక్కోరా అన్నాను. అది ఎవళ్ళూ కడుక్కోరు అన్నాడు. మరైతే అన్నాను. మనం బయటికి వెళ్లే చోట పక్కన కాగితాల చుట్ట ఉంటుంది. అందులో కాగితం చుట్ట తీసుకుని దాంతో తుడిచివేసుకుని మల విసర్జన చేసిన కమ్మోడనే పింగాని దాంట్లో వేసేస్తారు. అక్కడ కనబడే గొలుసు లాగితే అందులోకి నీరు విశేషంగా వచ్చి ఈ మలాన్నంతటినీ శుభ్రంగా కడిగివేసి అడుగుకు ఎక్కడికో తీసుకుపోతుంది. ఇది శీతల దేశం కనుక అంత త్వరగా దుర్గంధం పైకి రాదు. మొహమే కడుక్కోని వాళ్లు రోజూ స్నానమే చెయ్యరన్నమాట. వేరే చెప్పడం ఎందుకు అన్నాడు. మరైతే మనమో అన్నాను. మీకిష్టమైతే మీరు మానేయవచ్చు అన్నాడు. అదేంటండి అలా అంటారు? నేను బ్రాహ్మణుణ్ణి, అందులోనూ వైదికుణ్ణి. సంధ్యావందనాదులే కుదరక మానేస్తున్నందుకు విచారిస్తుంటే స్నానం కూడా ఎలా మానండి? అలా అయితే ఇక్కడొక్క క్షణం కూడా ఉండనండోయ్. మీరేమనుకున్నా సరే, ఓ మాటు దేశం చూశాననుకొని చక్కా పోతానుగాని ఇంత మరీ అనాచారంగా అప్రాచ్యంగా ఉండటం నా వల్ల కాదు సుమండి. తరువాతను మీ ఇష్టం అన్నాను. సరేలేండి, నా ఇష్టాయిష్టాలతోని పనే ఉంది గాని మిమ్మల్ని మానవని చెప్పలేదు. స్నానానికి వేడి నీళ్లు కావాలంటే ఇంటివారితోటి చెప్తే వారు సప్లై చేస్తారు. మరేం పర్వాలేదు అన్నాడు. ఇది ఒకందుకు మంచిదే అని నేను దంతధావనానికి కచ్చికలు, తాటాకులు తెచ్చుకోవడం మంచిదే అయిందన్నమాట అనుకున్నాను. అతను తెల్లబోయి, ఏమిటి కచ్చికలు, తాటాకులు తెచ్చారా? మనలో మనమాట మరేమీ తీసుకురాలేదా? ఇక్కడ దేశాచారం అక్షరాలా పాటిస్తున్నారా ఏంటి కొంపదీసి? అయితే మీరు వచ్చేటప్పుడు ఎవరి సలహా అడగలేదా అన్నాడు. నాకు సలహా చెప్పేవాళ్లు ఉన్నారండి మొగల్తూరులో, మీరెరుగురా అన్నాను. ఒక్క మాట నాకేసి నిదానంగా చూసి, అవునులేండి, ఆ మాట నిజమే. ఆ మాత్రం వాళ్ళు అక్కడే కాదు, ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉండి ఉండరు. సరే పోనీలేండి, చెయ్యడం మంచి పని చేశారు గాని ఈ పాడైపోయే వస్తువులు కావు. అవి పాడైపోయే వస్తువులు కావు గనక జాగ్రత్తగా పెట్టుకోండి.
వెళ్ళేటప్పుడు ఉపయోగించుకుందరు గాని మనము గదికి వెళ్ళేటప్పుడు మీకు దంతధావన సామాగ్రి ఇక్కడ ఉపయోగించేవి కొని పెడతాను అన్నాడు పాపం అతను. తరువాత భోజనానికి మనం ఎక్కడికో హోటల్కు వెళ్ళనక్కర్లేదు. ఇంటి వాళ్లే మనకు ఏం కావాలో చెప్తే ఆ ప్రకారం చేసి పెడతారు. దానికి వాళ్ళు కొంత డబ్బు తీసుకుంటారు. ఎంత తీసుకున్నా హోటల్ భోజనం కంటే తక్కువ ఖర్చే అవుతుంది. మీరు బ్రాహ్మణులు వైదికులు అయ్యేను. నేను తినే మాంసము చేప వగేరా మీరు ముట్టుకోరుగా. ఇంటి వారితోటి మీరు శాకాహారినని చెప్పి బియ్యము పప్పు వగేరా కావలసిన సామాగ్రి చెప్తే వాళ్లే తీసుకువస్తారు. అది ఎలా వండాలో మీకు తెలిస్తే వాళ్ళకి చెప్పండి. లేకపోతే వాళ్ళు చేసినట్లు తినవలసి ఉంటుంది. 10 రోజులు పోతే అన్నీ మీకే అలవాటవుతాయి అన్నాడు. అబ్బో, అదేమీ అక్కర్లేదండి. నాకివన్నీ బాగా అలవాటే. మా ఇంటి దగ్గర మా అమ్మ బయట ఉన్నప్పుడు మా నాన్న పొలం వెళ్ళినా పొరుగురు వెళ్ళినా నేనే చేయి కాల్చుకోవాల్సి వచ్చేది. చాలా బాగా చేశానని మా అమ్మ మెచ్చుకునేది కూడాను. ఉండండి, నేనెక్కడో ఒక చోట స్థిరపడ్డ తర్వాతను నా చేతి భోజనం మీకు రుచి చూపిస్తాను ఒక రోజున అన్నాను. చాలా సంతోషమండి. అంతకంటేనా మళ్ళీ ఓ మాట మా ఇంటికి వెళ్ళి వచ్చినట్టుంటుంది కూడాను అన్నాడు నవ్వుతూ. ఇంకా అక్కడ్నుంచి లేచి నెమ్మదిగా గదికి చేరుకున్నాం. అక్కడ ఆయనకు మామూలు భోజనము, నాకు కొద్దిగా అన్నము, బంగాళదుంపల కూర, పాలు ఇచ్చారు. కూరంటే ఊరికే దుంపలు ఉడకేసి అవి మెత్తగా కుమ్మి పెట్టారన్నమాట. నాకు కావలసిన పప్పు పచ్చికారము దానిమీద చల్లుకోవాలని మా మిత్రుడు చెప్పాడు. ఈ ధర్మ సూక్ష్మము ఇదివరకే గ్రహించాను అన్నాను. భోజనమైన తరువాతను అక్కడ సోఫా మీద 2 తలగడలు 2 రగ్గులు రైల్లోకి మళ్ళే ఇంటావిడ తీసుకొచ్చి పడవేసింది. అతను మర్యాదగా, నేను ఈ పూటకు సోఫా మీద పడుకుంటాను, మీరు నా మంచం మీద పడుకోండి అన్నాడు. అబ్బబ్బే, ఎంత మాట! నేను సోఫా మీద పడుకోగలను, నాకు బాగా అలవాటే అన్నాను. నా జీవితంలో చాలా భాగం సోఫాల మీదనే పడుకోవడం అలవాటైపోయినట్లు అతను మరి కొంచెం బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. సోఫా మీద కూడా ఎంతో సుఖంగానే ఉంది. మరి కొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకుని నేను సోఫా మీద, అతను మంచం మీద ఒరిగాం. ఎడింబరోలో మొదటి రాత్రి సుఖస్వప్నాలకంటూ గడిపాను. ఆ రాత్రి రాజింట్లో సుఖంగా నిద్రపట్టింది. ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన కలలొచ్చాయి. ఎక్కడికెక్కడికో తేలిపోతున్నట్లు అనిపించింది. ఆకాశంలో పెద్ద చేపల్లాంటివేవో ఎగురుతున్నట్లు కనపడింది. నక్షత్రాలెంతో దగ్గరగా కనపడ్డాయి. ఇంకేమిటో వింతలు అనేకం కనపడ్డాయి. మెలకు వచ్చేటప్పటికీ ఏమీ లేదు. ఆ కనపడ్డవి లేకపోవడం సరికదా, వాటిని గురించి ఎవరికైనా చెప్పుదామంటే జ్ఞాపకాలైనా మిగల్లేదు. ఇంటి దగ్గర అలవాటు చొప్పున బాగా పెందలాడే మెలకు వచ్చింది. రాజు గాఢ నిద్రలో ఉన్నాడు. లేపుదామా అనుకున్నాను. కాని పడుకున్నవాడిని ఇప్పుడు లేపి చేసేది మటుకు ఏమున్నదని లేపలేదు. కిటికీకి దగ్గరకు వెళ్లి బయటకు చూస్తే ఇంకా జనసంచారమేమీ లేదు. చీకటిగానే ఉంది. అందుకని నేను మళ్లీ వచ్చి పడుకున్నాను. ఈ మాట నిద్ర రాలేదు. కాని ఏవేవో ఊహలు కలలుగా అస్పష్టంగా తలలో తిరగడం మొదలెట్టినాయి. ఈ దేశమేమిటో, ఇక్కడి మనుష్యులేమిటో, వాళ్ళ ఆచార వ్యవహారములేమిటో ఏమీ తెలుసుకోకుండా గుడ్డెద్దు చేనబడినట్లు ఏ ఆలోచన లేకుండా బయలుదేరి చక్కా వచ్చాను. వచ్చి అప్పుడే వారం రోజులైనా ఇంతవరకేమీ అంతుపట్టట్లేదు. నేను కొత్తవాణ్ణైనా చిన్నవాణ్ణైనా అంతా సార్ అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పురుషుల కంటే స్త్రీజనం ఎక్కడ చూసినా ఎక్కువగా కనపడుతోంది. వాళ్లకేమీ నదురు బెదురు ఉన్నట్టు కనపడలేదు. నడి వీధులంటా షాపుల్లోనూ రైళ్లలోనూ ఒళ్ళు విరుచుకుని అందర్నీ ఆ తోసుకు తిరగడం చూస్తే నాకు భయంగానూ వింతగానూ ఉంది. రేపొద్దున నేను వీధిలోకెళ్ళినా స్కూల్లో చేరినా వీళ్లు కూడా అక్కడ తయారవుతారు కాబోలు. దూరం నుంచి చూస్తేనే కొంత బెదురుగాను కొంత సిగ్గుగాను ఉంటే వాళ్ళ అస్తమానం మీదికి వస్తే క్లాసులో ఈ పక్కకని ఆ పక్కకని వీళ్లే తయారవుతే మాస్టర్లు చెప్పేది వినడం ఎలాగా, ఆ విన్నది తలలో నింపుకోవడం ఎలాగా? ఈ ఆడవాళ్లతోటి ఎలాగైనా కొంత చిక్కు వచ్చేటట్టు ఉంది. చూద్దాం ఏం జరుగుతోందో. తినబోతూ రుచి అడగడం ఎందుకు? పైన భగవంతుడెలాగో ఉన్నాడు. ఈ వేళైనా గది దొరుకుతుందో దొరకదో, లేకపోతే ఎలాగా? రాజు నెత్తిన ఎన్నాళ్ళు కూర్చోవడం? అయినా దొరక్కేం చేస్తుంది? ఇంత పెద్ద పట్టణంలో ఇన్ని భవంతుల్లో ఈ బ్రహ్మచారికి దొరక్కపోతుందా? ఏడొచ్చి బ్రహ్మచారులను తీసుకోమంటే తప్పైనా ఇక్కడ అటువంటి ఇబ్బందేమీ ఉంటుందనుకోను. ఇలా ఏవేవో వెర్రి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే బాగా వెళ్తురొచ్చింది. మా గది తలుపు మీద నెమ్మదిగా ఎవరో కొట్టిన చప్పుడైంది. నేను ఈ దేశంలో ఉన్న సంగతి మర్చిపోయి వస్తున్నా అని ఇంటి దగ్గర కేకేసినట్టు కేకేశాను. దాంతో రాజు ఉలిక్కిపడి లేచి, ఏమండి, ఏమిటి అలా కలవరిస్తున్నారు అన్నాడు నవ్వుతూ. కలవరింత కాదండి, అవతల నుంచి ఎవరో తలుపు కొట్టిన చప్పుడైతే అలవాటు చప్పున వస్తున్నానని కేకేశాను. నీకు నిద్రాభంగం అయినట్టుంది
అన్నాను. మరేం పర్లేదులేండి, ఎలాగో తెల్లవారుతోంది కదా, మనల్ని లేపడానికి ఇంటావిడ ఇలా తలుపు కొట్టింది. అది ఆవిడకు మామూలే. ఈవిడే కాదు, ఇక్కడ ఆచారం ఏమిటంటే ఇంట్లో వాళ్లైనా పరాయి వాళ్లైనా తలుపు దబదబా బాదకుండా వేళ్లతోటి నెమ్మదిగా టక్ టక్ మని 2 సార్లు కొడతారు. మనం అప్పుడు ఎస్ అనిగాని కమిన్ అనిగాని ఇంట్లో వాళ్లైతే అనాలి. పై వాళ్ళెవరైనా వచ్చారనుకుంటే కమిన్ ప్లీజ్ అనాలి. దయచేసి లోపలికి రండి అన్నమాట. ప్రతిదానికి ఎదుటివాళ్లు పిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా వయసుతో నిమిత్తం లేకుండా అందర్నీ అన్నింటికి ప్లీజ్ అని థ్యాంక్ యూ అని అనడం ఇక్కడ మర్యాద. ఆ మాటతో వాళ్ళెంతో సంతోషిస్తారు. మనం చాలా మర్యాదస్తులంగా చెలామణి అవుతాం అని చెప్పి లేవండి మొహాలు కడుక్కుందాం అన్నాడు. నేను రాత్రి సరిగ్గా చూడలేదు గాని రాజు ఓ వదులైన చార్ల షరాయి అలాంటి చార్లదే ఓ కోటు తొడుక్కున్నాడు. ఇప్పుడు లేవడంతోటే పాదాల వరకు ఉండే పెద్ద కోటొకటి తొడుక్కున్నాడు. దానికి బొత్తాములు లేవు. నడుముకు ఓ పట్టు కుచ్చురతాడు బిగించాడు. అది వింతగా తోచింది. అలా ఆశ్చర్యంతో చూస్తుంటే దీన్ని డ్రెస్సింగ్ గౌన్ అంటారు. లోపల వేసుకున్న షరాయి చొక్కాని పైజామా అంటారు. మనం సూటుతోడే రాత్రుళ్ళు కూడా ఉంటే మనకంత సుఖంగానూ ఉండదు. పైగా అది నలిగిపోతుంది కూడాను. ఇక్కడ సూట్లు అస్తమానం తడపడానికి దానికి వీలుండదు. మనలాంటి వాళ్లకు 1-2 సూట్లు చలికాలానికి, 1-2 సూట్లు వేసవికాలానికి కుట్టించుకుంటే 1-2 సంవత్సరాలు గడపవచ్చు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు రాత్రిగాని పగలుగాని ఈ పైజామాలు వేసుకుంటే మనం ఎలా కూర్చున్నా ఎలా పడుకున్నా ఇబ్బందుండదు. సూట్లు ఊలువి, మనం ఇష్టం వచ్చినప్పుడు తడుపుకోవచ్చు లేదా చాకలికి వేయవచ్చు. మీరు కూడా 2 జతలు ఇలాంటివి కొనుక్కోవాలి. ఇవి కొనుక్కున్నప్పుడు ఇంట్లో వాళ్లైనా పైవాళ్లైనా ఆడవాళ్ళొస్తే ఈ పైజామాలతో కనపడకూడదు. వాళ్లు పైనుంచి తలుపు కొట్టగానే చడుక్కున ఈ డ్రెస్సింగ్ గౌన్ తీసుకుని నడుం బిగించుకుని మరీ తలుపు తీయాలి. ఇంకో సంగతి, ఇంట్లో ఉన్నంతసేపు మేజోళ్లు జోళ్లు తొడుక్కోనక్కర్లేదు. కాని జపాన్ శాండిల్స్ అనగా ఓ మోస్తరు మన ఆకు చెప్పుల్లాంటివి, పలుచనివి, తేలికవి, వెచ్చగా ఉండేవి అమ్ముతారు. ఇంట్లోనైనా అవి లేనిదే తిరగకూడదు. ఇక్కడ మర్యాదలివి. ఇలా కబుర్లు చెప్పుకుంటూనే మేము దంతధావనము చేసే లోపునే ఓ పనిపిల్ల, పిల్లంటే పిల్ల కాదులేండి, ఓ 20 ఏళ్లుంటాయి, లోపలకు వచ్చి నేను సోఫా మీద వేసుకున్న పక్క తీసేసి రాజు పడుకున్న మంచం మీద దుప్పటి తీసి దులిపి మళ్లీ వేసింది. గదంతా తుడిచేసింది. తుడవడం కూడా వింతగానే ఉంది. చీపురును పుచ్చుకోవడం, వంగుని తుడవడం పద్ధతి లేదు. 4-5 అడుగుల కర్రకి అడుగున బ్రష్ లాంటిది, దాంతోటి నిలబడే తుడవడం. చిత్రమేమిటంటే ఊరికే మర్యాదకు తుడిచిందన్న మాటే గాని ఎక్కడా దుమ్మే లేదు. మన ఊళ్ళో అయితే రోజుకు 3 మాటలు తుడిచినా కావలసినంత దుమ్ము ఎక్కడ నుంచి వస్తుందో తెలీదు. తరువాత ఇంకొక 10 నిమిషాల్లో మేము ఏమీ చెప్పకుండానే మా కుభయులకు పలహారాలు టీలు తెచ్చి ఇచ్చింది. మేం ఆ కార్యక్రమం ముగించుకొని వీధిలోకెళ్లే దుస్తులు ధరించి బయటకొచ్చాం. వచ్చేటప్పుడు తలుపులు దగ్గరగా వేసే వచ్చాడు. రాజు వీధిలోకొచ్చిన తర్వాత నెమ్మదిగా రాజును అడిగాను, తలుపు తాళం వేయకుండా వస్తున్నావే అని. ఏం పర్వాలేదు, ఇక్కడ తలుపు తాళం వేసి పెడితే చాలా తప్పుగా భావిస్తారు. ఇంటివాళ్ల మీద మనకు నమ్మకం లేదని వాళ్లని అగౌరవపరుస్తున్నామని ఇక్కడ వాళ్ళనుకుంటారు. అందుచేత ఎప్పుడూ తాళం వేయక్కర్లేదు. ఇక్కడ తాళం వేయవలసిందల్లా సాధ్యమైనంత వరకు నోటికే గాని గదికి అవసరం లేదు అన్నాడు. ఇక నా నివాసానికి అన్వేషణకు బయలుదేరాం. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం టూలెట్ అని బోర్డు కట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఖాళీ లేవండి, వెరీ సారీ, చాలా విచారిస్తున్నాను అనేవారు. ఏ ఇంటికి వెళ్లినా తలుపు తీసేవాళ్లు, పలకరించేవాళ్లు, సమాధానాలు చెప్పేవాళ్లు ఆడవాళ్లే. అప్పటికప్పుడే మగవాళ్లు బయటికి వెళ్ళుంటారు కాబోలు అనుకున్నాను. కొన్ని చోట్ల గది మరి చిన్నదిగాను ఇరుకుగాను ఉండడం చేత నచ్చలేదు. కొన్ని చోట్ల ఇల్లు ఇల్లాలు కూడా చాలా అసహ్యంగా ఉండి అక్కడ నిలవబుద్ధి పుట్టట్లేదు. 1-2 సార్లు అంతా బాగున్నా అది చాలా ఎక్కువ అన్నాడు రాజు. ఇలా 1 గంట వరకు తిరిగి తిరిగి కాళ్లు బరువులెక్కిపోయి అడుగుదీసి అడుగు పెట్టలేని స్థితిలో భోజనం వేళకు ఇంటికి చేరుకున్నాం. గది దొరకదేమో అని నిరుత్సాహపడ్డాను. రాజు పాపం అది గ్రహించి, మీరేం మొహమాట పడకండి, తొందరపడకండి, ఈ వేళ కాకపోతే రేపు దొరుకుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి దొరుకుతుంది, వారం రోజుల దాకా మీరు నాతో ఉండవచ్చు, మీకిబ్బందేమోనని సందేహిస్తున్నాను తప్ప మరేది లేదు అన్నాను నేను. నాకేమీ ఇబ్బంది లేదు, మీకు ఇంకో మంచం లేకపోవడం ఒక్కటే లోటన్నాడు రాజు. మరేం పర్వాలేదులేండి,
మిమ్మల్ని శ్రమ పెట్టడం జరుగుతోందని బాధపడుతున్నాను అన్నాను. ఇంటికి చేరుకుని భోజనాలు ముగించుకుని కాసేపు విశ్రమించాం. ఇలా 2-3 రోజులు తీరిగ్గా ఎలాగైతేనేం ఒక గది దొరికింది. బాగానే ఉంది కూడాను. కూర్చునే గదికి చేర్చి ఒక చిన్న పడక గది కూడా ఉంది. అందులో పెద్ద మంచం, దానిమీద 2 పరుపులు, 2-3 రగ్గులు, దుప్పట్లు, తుడుచుకోవడానికి 2 తువ్వాళ్లు సమస్తం అక్కడే ఉన్నాయి. కూర్చునే గదిలో ఒక సోఫా, 2 పరుపుల కుర్చీలు, భోజనానికి టేబులు, దాని దగ్గర 2-3 కుర్చీలు, పక్కన పుస్తకాలు వగైరా పెట్టుకోవడానికి చిన్న అల్మారా లాంటిది. ఒక గోడలోకి అమర్చిన చలికాచుకునే పొయ్యి వగైరాలన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. మన దేశంలో ధనికులేనా ఎరుగని ఈ పరుపులు, సోఫాలు, కుర్చీలు ఇక్కడ ప్రతి సామాన్యుని గృహంలోనూ ఉండటం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంటి యజమానురాలుకు 2 కూతుళ్ళు, కొంచెం పెద్దవాళ్లే ఉన్నారు. నేను వెంటనే రాజు సహాయంతో నా సామాను తెచ్చుకొని నూతన గృహప్రవేశం చేశాను. ఈ దేశానికి వచ్చి వారం రోజులే అయినా అప్పుడే నాలో కొన్ని మార్పులు వస్తుండడం గమనించాను. కొత్త ఇంట్లో ప్రవేశించడానికి ఈ వేళ మంచి రోజు అవునా కాదా అని తెలుసుకోవడం మర్చిపోయాను. తరువాత జ్ఞాపకం వచ్చినా ఇక్కడ ఎవరినడుగుతాం, ఎవరు చెప్తారు? ఎవరినడిగినా అందరూ నవ్వుతారు కూడాను. పైగా ఈ దేశంలో పంచాంగాలు గట్రా ఏమీ ఉన్నట్టు తోచదు. అందుచేత ఇక్కడ అందరికీ మళ్లేనే అన్ని విషయాల్లోనూ సర్దుకుపోవాల్సిందే. ఈ గొడవ మా నాన్నకు తెలిస్తే ఎంత హంగామా చేసేవాడో. ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశాచారాలు అవసరమైనంత వరకు అనుసరించకపోతే లాభం లేదు అని నాలో నేనే నవ్వుకున్నాను. నా పడక చుట్ట విప్పవద్దని, దాని అవసరం లేదని, ఈ దేశంలో ఉన్నన్నాళ్ళు ఉండదని రాజు సలహా చెప్పాడు. తనే బజారుకు తీసుకువెళ్లి పడక దుస్తులు, 2 పైజామాలు, ఆకు చెప్పులు, డ్రెస్సింగ్ గౌను కొనిపెట్టాడు. పైన ఎలాగూ డ్రెస్సింగ్ గౌను వేసుకోక తప్పనప్పుడు లోపల మామూలుగా పంచకట్టుకుంటే ఏమీ అన్నాను. పోనిద్రు, ఈ బాధ మనకెందుకు? పంచే రోజూ మనం తడిపి ఆరవేసుకోవడానికి ఇక్కడ వీలుండదు కదా. చాకలికి వేస్తే ఇదేమిటో ఎలా ఉతకాలో ఏం చెయ్యాలో తెలియక కంగారు పడతాడు. అందుకని ఇక్కడ స్థితే అవలంబిస్తే తీరిపోతుందన్నాడు రాజు. ఆ పూట నుంచే కొత్త సంసారం ప్రారంభమైంది. ఇంటి ఆవిడకు నేను మాంసాహారిని కానని, అందుకని నాకు కావలసిన బియ్యం, పప్పు, కొంచెం చింతపండు, మిరపకాయలు వగైరా సామాన్లన్నీ రాజు నేను కలిసి ఓ జాబితా తయారు చేసి ఇచ్చాం. ఆవిడ ఆ జాబితా చూసి తెల్లబోయింది. కొంచెం సందేహిస్తూ, ఇవన్నీ ఏం చేయాలండి అన్నది. మీరు తీసుకొస్తే మా స్నేహితుడు అన్నీ చెప్తాడు. ఎలా చెయ్యాలో అతనే మీకు చేసి చూపిస్తాడు. మా వంట చూద్దురుగాని, కాస్త రుచి కూడా చూద్దురుగాని అన్నాడు రాజు నవ్వుతూ. ఆవిడ వెళ్ళిపోయింది. మా రాజు కూడా లేచి, ఇక నేను వెళ్తాను, మీకేం కావలసినా నన్ను అడగండి, నేను చెప్తా అన్నాడు. ఇక నేను వెళ్తాను, గుడ్ లక్, మీకు శుభమవుగాక అని కర్చాలనం చేసి వెళ్ళిపోయాడు. ఇంటావిడ సామాన్లన్నీ తెచ్చి, ఇవి ఏం చేయాలో చెప్పండని అడిగింది. అన్నం వండగలవా అన్నాను. పర్వాలేదు, వండగలనంది. అయితే పప్పు కూడా కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టి బాగా ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా కుమ్మి అందులో కొంచెం పప్పు వెయ్యాలని చెప్పాను. తరువాత కూర తరిగి ఉడకబెట్టిన తర్వాతను పోపు వెయ్యడం ఎలాగో చెప్తానన్నాను. కాని పోపు అనే మాటకి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాలా ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. తరువాత పులుసంటే ఏమనాలో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. నీళ్లల్లో 2 రకాల ముక్కలు వేసి ఉడకబెట్టాలి అన్నాను. ఓ, యు మీన్ సూప్ అంది. ఇంతే కదా, అది నేను చేయగలనంది. సరే కాని తర్వాత చూస్తాను అన్నాను. మధ్యాహ్నం 12 గంటలకు ఆవిడ నాకు భోజనం తీసుకువచ్చింది. పోపు వెయ్యడానికి నన్ను పిలవడం మర్చిపోయింది. పప్పు ఏ బద్ద కాబద్ద విడిగానే ఉంది. పులుసులో చింతపండు వేయడం మర్చిపోయింది. ఇది ఎలాగో భగవంతుడా తినడం అనుకున్నాను. నెయ్యి ఏది అన్నాను. నెయ్యేమిటి అంది. నా బొంద అన్నాను. ఏమిటేమిటి అంది. మరేం లేదులే, సారీ అని కొంచెం వెన్న తీసుకొచ్చి పెట్టమన్నాను. ఆ పూటకు అవక్కడ బల్లమీద పెట్టి పుడ్డింగ్ అనబడే పాయసం కూడా పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అన్నం కొంచెం లైపిండిలా తయారైంది. పప్పు పిప్పిలా ఉంది. కూరలోనూ పులుసులోనూ కూడా ఆవిడ ఉప్పు వేయలేదు. కడుపు మండుతుంటే ఏం చేయను, అదే ఎలాగో మింగాను. ఆ సాయంత్రం టీ తీసుకుంటుండగా రాజు వచ్చాడు. ఏవండి, ఈ సంసారం ఎలాగుంది అన్నాడు నవ్వుతూ. కొత్త కాపురం కదండి, ఇంటి ఆవిడకు అన్నీ మొదటి నుంచి క్రమేణా చెప్పాలి అన్నాను. అన్నీ వదిలేండి, వంట వరకు చెప్తే చాలు అన్నాడు రాజు. కాసేపు బయటికి వెళ్లి
కాలేజీ ఉన్న చోట చూసి దగ్గరలోనే ఓ పార్క్ ఉంటే అందులోకి వెళ్లి కూర్చున్నాం. కబుర్ల మధ్యన మీ చదువు విషయం ఏమిటి అన్నాడు. మీ సలహా ఏమిటి అని ఎదురడిగాను. మీకు ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం బొత్తిగా తక్కువగా ఉంది కనుక ఇక్కడ ఎందు ఒక ప్రైవేటు మాస్టారుని పెట్టుకొని 3-4 మాసంలు చదువుకొని వేసవి సెలవుల తర్వాత ఎంట్రన్స్ పరీక్షని ఉంటుంది. దాన్ని కూర్చొని పాస్ అయితే వెంటనే ఎంఏలో చేరవచ్చు. ఆ తరువాత మీ ఓపికను బట్టి లా పరీక్ష కూడా అనగా బారిస్టర్ పరీక్ష కూడా చదవవచ్చు అన్నాడు. మరునాడు మా ఇంటావిడకి వంట వార్పు నేర్పడానికి ప్రయత్నం ప్రారంభించాను. నేను దగ్గర కూర్చొని మన పద్ధతిలో వంట ఎలా ఉంటుందో తెలిసి తెలియని విషయాలను వచ్చిరాని భాషలో చెప్తూ ఉంటే ఆవిడ కూతుళ్ళు కూర్చొని ఒకటే నవ్వుకోవడం మొదలెట్టారు. నవ్వుతే వాళ్లముతే వంకరపోతోంది. నాకేవని నా పాఠం సాగించాను. అన్నం సరిగ్గా అత్తెసరు వదనుగా వండటం ఎలాగో నేర్పాను. ముద్దపప్పు చేయడం ఎలాగో చేసి చూపించాను. అది మన గోదావరి జిల్లా వాళ్ళ జన్మ హక్కు. తర్వాత బంగాళదుంప కూర వండించాను. ఉడికిన తర్వాత పోపు వేద్దామని మిరపకాయలు తుంపి ఆవాలు అవి జాగ్రత్త చేసుకుని చూసేటప్పటికీ నూనె లేదు. మరి నూనె లేకపోతే ఎలాగా అన్నాను. ఇక్కడ కొవ్వేగాని మామూలు నూనెలు ఏవి దొరకవండి అంది. సరే రేపటి సంగతి ఆలోచిద్దామని ఆ పూట కొంచెం వెన్న కాచి సామెత చెప్పినట్టు అప్పుడు కాచిన నేతితో తిరగమూత వేయించాను. ఆ ఘాటుకి వాళ్లు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. తరువాత పులుసు ముక్కలు ఉడకబెట్టి అందులోకి చింతపండు నీళ్లు పోసి పిసుకుతుంటే వాళ్లకు వింతగా కనపడింది. చేత్తో పిసక్కుండా చెంచాతో నొక్కి ఆ రసం తీసుకోకూడదా అని అడిగింది ఇంటావిడ. తీసుకోవచ్చు, కానీ పూర్తిగా అందులో రసం అలా తీయడం కష్టం. ఇది సులువైన మార్గం అని చెప్పినా వాళ్లకు అట్టే నచ్చలేదు. ఏది ముఖ్యంగా తినే వంటకాలేవి సాధ్యమైనంత వరకు చేతితో తాకకుండానే చెయ్యవలనని వాళ్ళుద్దేశం. సరే, ఎలాగో ఆ పూటకు వంట అయిందనిపించి ఆ వంటకాలు మీరు కూడా రుచి చూడండని పప్పు, కూర, పులుసు వాళ్లకు కూడా కొంచెం ఇచ్చి తరువాత క్రమేణా ఆవిడ ఏదో రకంగా చేసి పెట్టడం నేర్చుకుంది. మన పప్పు చాలా బాగుంటుంది అంది. పులుసు కూడా బాగానే ఉంది, కానీ ఆ కారం మేం తినలేమంది. తరువాత అంత చింతపండు కూడా ఇక్కడ తినడం మంచిది కాదంది. కావాలిస్తే మాకు మళ్ళీ పల్చగా సూపు చేసుకుని అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు అంది. ఆ సలహా బాగానే ఉంది అనుకున్నాను. కొన్నాళ్లెలాగో ఇలా తంటాలు పడ్డా మనం అన్ని రుచులకు అలవాటు పడ్డవాళ్లం కనుక మన ఊరగాయల మీదికి దృష్టిపోయింది. మా రాజుని సలహా అడిగాను, దీనికి ఏదన్నా ఉపాయం చెప్పమని. నేను అప్పుడప్పుడు ఇంటికి రాసి తెప్పించుకుంటా ఉంటాను. ఈ వేళో రేపో రావాలి, రాగానే మీకు కొంత వాటా ఇస్తాను అన్నాడు. కొత్తగా నేర్చుకున్న విద్య జ్ఞాపకం వచ్చి థ్యాంక్యూ అన్నాను. రాజు నవ్వి ఊరుకున్నాడు. తరువాత నేను రాజు మర్నాడు కాబోలు ఊళ్ళోకెళ్ళి యూనివర్సిటీ చూసొచ్చాం. అది చూసి నేను ముగ్ధుణ్ణైపోయా. నోట మాట రాలేదు. ఏదో మహత్తరమైన పవిత్ర భావం లాంటిదేదో కలిగి స్తంభించిపోయాను. 2 నిమిషాల్లో తెలివి తెచ్చుకొని లోపలికి వెళ్లి రాజు సహాయంతో క్లాసు గదులు, లైబ్రరీ, పరీక్ష హాలు, సభ జరిపే చోట్లు, అధికారుల కచేరీ గదులు అన్నీ చూస్తుంటే ఒకదానికొకటి ఎంతో గొప్పగా కనిపించాయి. ఈ ఆశ్చర్యంతో తలమునకలై ఇంటికి చేరుకున్నాను. ఆ సాయంకాలము నెమ్మదిగా రాజు నాకు ప్రైవేటు మాస్టార్ను కుదుర్చిపెట్టాడు. ఆయన నాతో ఎంతో సావకాశంగా నెమ్మదిగా మాట్లాడారు. సాధ్యమైనంత వరకు ఎంట్రన్స్ పాస్ అయ్యేటట్టు చేస్తానని అభయం ఇచ్చాడు. ముందు నీకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం బాగా కలిగితే తక్కినవన్నీ సులువుగా వస్తాయి అన్నాడు. అలాగనే రోజుకు 2-3 గంటలు ప్రత్యేకం ఇంగ్లీషే చెప్పేవాడు. తక్కిన పాఠాలన్నీ ఒకరోజు కొన్ని చెప్తుండేవాడు. ఇలా ప్రారంభించిన చదువు మంచి ముహూర్తం చూసుకోకపోయినా బాగానే సాగింది. 2 రోజుల తర్వాతను ఒక ఉదయాన్నే రాజు నవ్వుతూ వచ్చి, గుడ్ మార్నింగ్ మిస్టర్ పార్వతీశం, మీకీవేళ ఈ సుప్రభాతంతోటి ఒక శుభవార్త కూడా అందించదలుచుకున్నాను. ఇంటి దగ్గర నుంచి నిన్ననే ఊరగాయల బంగి వచ్చింది. మీ వాటా ఈ సీసాలో ఆవకాయ, ఈ సీసాలో తొక్కుడు పచ్చడి తీసుకొచ్చాను, హాయిగా తినండి అని చక్కా పోయాడు. వాటిని ఎంతో ఆప్యాయతతో చూస్తూ కూచుని ఈవేళ ఎలాగైనా వీటిని పట్టించాలని నిశ్చయించుకున్నాను. ఆ రోజు స్పెషల్గా వంట ప్రయత్నం కోసం నేను వంటగదిలోకి వెళ్లాను. మీరొచ్చారేమిటి వేళ మిస్టర్ సేమ్ అంది ఇంటావిడ. నేను చెప్పడం మర్చిపోయాను. నా పేరు ఆవిడ ఉచ్చరించలేక సౌలభ్యం కోసం సేమ్ అని పిలవడం మొదలుపెట్టింది. పోనీలేండి, మీ ఇష్టం ఎలా పిలిచినా సంతోషం అన్నాను.
ఆ రోజున అప్పట్నుంచి ఆ ఇంట్లో అందరికీ నేను సేమ్ నై ఊరుకున్నాను. ఈవేళ మా ఊరు నుంచి కొత్తగా ఊరగాయలొచ్చినాయి, అందుకని వచ్చాను. తరువాత కొంత వెన్న కరిగించమని చెప్పాను. ఆవిడ వంట చేస్తుంటే నేను నెయ్యి కాచాను. వంటంతా అయిన తర్వాత ఆవిడ అన్నీ తీసుకువచ్చి నా గదిలో అమర్చి వెళ్ళిపోతుంటే ఆవిడను వెనక్కి పిలిచి కొంచెం ఆవపిండి ఒక చిన్న ప్లేట్లో పెట్టి, ఇది మా దేశంలో ప్రసిద్ధమైన ఊరగాయ. మీరు రొట్టె మీద బాగా వెన్న రాచి దానిపైన జామ్లాగా రాసుకు చూడండి. కొంచెం కారంగా ఉన్నా చాలా బాగుంటుంది. అట్టే ఉపయోగించకండి అని హెచ్చరిక కూడా చేశాను. ఆవిడ సంతోషించి తీసుకువెళ్ళింది. ఆ పూట భోజనం హాయిగా మన పద్ధతిన చేద్దామనిపించింది. ఈ చెంచాలు, కత్తులు, ఫోర్కులు తోటి మన భోజనం చేయడానికి అట్టే వీలుగా ఉండడం లేదు. అందుకని ఒక్క పూటన్నా మన పవిత్ర భారతదేశాన్ని తలుచుకొని మన ఆచారం అనుసరణీయమని నిశ్చయం చేసుకొని స్పూన్లు, ఫోర్కులు వగైరా పక్కకు పెట్టేసి సుఖంగా చేత్తో కలుపుకొని భోజనం ప్రారంభించాను. పప్పు అన్నం తినడమైంది. రెండో వాయి ఆవకాయ కలుపుతుండగా అవతల నుంచి కెవ్వున కేక వినబడింది. ఏమిటో అనుకుంటూ ఉంటే ఓ మిస్టర్ సేమ్ అని పిలుపు వినపడ్డది. ఏం కొంప మునిగిందా అనుకుని కలిపిన ముద్ద నోట్లో పెట్టుకుని లేద్దామనుకుంటుంటే ఒక్క ఊపులో ఓ సేమ్ అంటూ ఏడుస్తూ ఇంటావిడ. ఆవిడ వెనుకనే ఆవిడ కూతుళ్ళు గదిలో చొరబడ్డారు. ఏమిటమ్మా, ఏం జరిగింది అన్నాను. ఆవిడ ఏదో చెప్దామనుకుంటూ నా కంచం కేసి చూసింది. ఆవిడ సమాధానం కోసం నిరీక్షిస్తూ నేను కలుపుకున్న ఆవకాయ చేయి నాకుతున్నాను. ఆవిడ అది వరకు పడ్డ బాధేమిటో తెలియదు కాని ఇప్పుడు మట్టుకు నా చెయ్యి చూసి ఓ ఓ ఓ అని ఓ వెర్రికేక వేసి వెనక్కు విరుచుకుని మూర్ఛ వచ్చినట్లు కుర్చీలో కూలబడ్డది. అంతవరకు నన్ను చూసి ఈకిలిస్తూ పకిలిస్తూ ఉన్న కూతుళ్ళిద్దరూ ఆ ఉద్యమం మానుకుని 2 కన్నీటి చుక్కలు బలవంతాన తెచ్చుకొని తల్లి సంరక్షణ కోసం ఆవిడ దగ్గర చేరి ఒకరు మంచినీళ్లందించి ఒకరు ఆవిడ ముఖం మీద కాసిన నీళ్లు చిలకరించారు. ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరిచి నాకేసి వేలుతో చూపిస్తూ వెక్కిళ్లతో సేమ్ సేమ్ యూ అంటూ మళ్లీ మూర్చపోవడానికి ఉద్యుక్తురాలవుతుంటే నేను కూడా ఆవిడ దగ్గరికెళ్ళి పర్వాలేదండి, మీరెందుకలా కంగారు పడ్డారు? మీకేం భయం లేదు. అసలేం జరిగిందో చెప్పండి అంటూ మెల్లగా అనునయిస్తూ ఆవకాయ కలుపుకున్నానన్న మాట మర్చి ఆ చేత్తోటే ఆవిడ కళ్ళు తుడిచాను. ఇంకేముంది, మళ్ళీ కొంపలనుకున్నంత పని జరిగింది. ఆవిడ కళ్ళు బుగ్గలు భగ్గున మండడం ప్రారంభించాయి. ఓ సేమ్, నన్ను చంపేశావు అని గొళ్ళు మంది. పర్వాలేదు పర్వాలేదు, క్షమించండి అని ఒక్క పరుగున వెళ్లి నా చేతులు శుభ్రంగా కడుక్కొని తడితువ్వాలతో ఆవిడ కళ్ళు బుగ్గలు ఒత్తి బుగ్గలకు కొంచెం నేను ఉపయోగించే స్నో రాశాను. ఇదంతా చూస్తూ నవ్వుతే తల్లికి కోపం వస్తుంది. ఏడవాలన్నా ఏడవలేక నవ్వలేక నాకేసి గుడ్లప్పగిచ్చి ఆ పిల్లలు నిశ్చేష్టులై చూస్తూ నిలబడ్డారు. సుమారు ఒక పావుగంట సేపు నాకు తోచిన శైత్యోపచారాలన్నీ చేసేసరికి ముసలావిడ ఉద్రేకం కళ్ళు ముఖంతో పాటు చల్లబడి నన్ను చూసి ఓ సేమ్ సేమ్, యువర్ ఎ బ్యాడ్ బాయ్, యూ రియల్లీ కిల్డ్ మీ. నువ్వు చాలా చెడ్డవాడవు, నన్ను చంపితివని, నన్ను చంపినంత పని చేశావు అంటూ చిన్న హాసం ముఖంలోకి తెచ్చుకుంది. అవునండి, నేనేం చేశాను? ఇంతవరకు మీకేం జరిగిందో, ఎందుకలా భయపడ్డారో, నేను చేసిన తప్పేమిటో చెప్పారు కాదు. నా వల్ల తప్పుంటే మన్నించండి అన్నాను నమ్రతతో. అది కాదు నాయనా, ఇందులో నీ తప్పేమీ లేదు. నా మీద అభిమానంతో నువ్వు సరదాగా మీ ఊరగాయ రుచి చూడమనిచ్చావు. నువ్వు చెప్పిన మాటలు పూర్తిగా గ్రహించుకోక నీకు భోజనం పెట్టగానే ఓ రొట్టె ముక్కకు కాస్త వెన్న ఆవకాయ పట్టించి నోట్లో పెట్టేసరికి నశాలం అంటింది. ఆ బాధలో ఏం చేయలేక తోచక నీ గదిలోకొచ్చేసరికి నువ్వు అన్నం చేత్తో కలుపుకు తినడమే కాక ఆ చెయ్యి నాకుతుంటే నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. ఈ పద్ధతులు మాకు అలవాటు లేక చూడగానే నాకు చైతన్యం పోయింది. అంతకంటే మరేం లేదు. నీ నూరికనే కంగారు పెట్టాను, నువ్వేమీ అనుకోకు, నన్ను మన్నించు అంటూ ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. వెనకాలే కూతుళ్ళు ఆవిడని అనుసరించి గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి నన్ను చూసి ఒక్క నవ్వు నవ్వి పరుగు తీశారు. మర్నాడు ఇక్కడ ఆవకాయ గొడవ, అది చేసిన హంగామా, మా ఇంటావిడ పడిన బాధ అదంతా కథ కింద రాజుతోటి చెప్పేసరికి రాజు విరగబడి ఒకటే నవ్వు. ఆ రోజస్తమాను తలుచుకొని మేమిద్దరం ఒకటే నవ్వుకోవడం. ఈ కథ రాజన్న ఇంటావిడకు కూడా చెప్పాం. వాళ్ళు తెగ నవ్వుకున్నారు. అక్కడ్నుంచి రాజు మిత్ర బృందానికి అందరికీ వారం రోజుల వరకు ఈ కథ చెప్పి అందర్నీ నవ్విస్తూ ఆనంద పరవశుల్ని చేశాడు.
నాకు పాఠాలు బాగా సాగుతున్నాయి. ఇంగ్లీష్ నాకు చాలా తొందరగా బాగా వస్తోందని మా మాస్టరు హృదయపూర్వకంగా నన్ను అభినందించారు. మా రాజు కూడా ఈ శుభవార్త విని చాలా సంతోషించాడు. రోజూ కాసేపు ఇండియన్ అసోసియేషన్కు వెళ్లడం, అక్కడ 1-2 గంటలో కూర్చొని ఏవైనా పుస్తకాలు పత్రికలు చదువుకోవడం అలవాటు చేసుకున్నాను. అలా బాగా కాలక్షేపం అవుతుండేది. తరువాత అక్కడికొచ్చే ఇతర సభ్యులు తెలుగువాళ్లే కాక అరవలు, మలయాళీలు, ఒకరిద్దరు కన్నడీగులు, బెంగాళీలు, పంజాబీలు మొదలైన విద్యార్థులతో క్రమేణా పరిచయం కలుగుతూ వచ్చింది. ఇంతమంది విదేశీయులతో ఇలా పరిచయం ఏర్పడి వాళ్ళందరూ నాతో సమాన స్థాయిలో సరదాగా మాట్లాడడం నాకెంతో ఉత్సాహంగా ఉంది. ఒక రోజున మా రాజు నా గదికొచ్చి, రేపు ఈ ఊళ్ళో ఒక దొరసాని స్థితిపర్రాలు, పెద్ద ఇంటిది, విద్యావతి. ఆమె మన దేశస్థులంటే చాలా అభిమానంతో చూస్తుంది. ఆవిడ అప్పుడప్పుడు, అనగా సంవత్సరానికి 2-3 సార్లు మన వాళ్లని కొందరిని, ఇక్కడి వాళ్లని కొందరిని, యువతీ యువకులను ఆహ్వానించి వాళ్లకు చిన్న పార్టీ ఇస్తుంటుంది. అటువంటి పార్టీ ఒకటి రేపు ఏర్పాటు చేసింది. దానికి నిన్ను కూడా తీసుకురమ్మని వర్తమానం చేసింది. అందుకని మనం వెళ్దాం, సిద్ధంగా ఉండు అన్నాడు రాజు. పార్టీ అంటే అదేమన్నా మీటింగు, ఉపన్యాసాలు ఇలాంటిదేమన్నానా లేక ఇంకేమన్నా ఉంటుందా? ఇక్కడ పద్ధతులేమిటో జరగబోయేదేమిటో ముందు తెలుసుకోవడం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను. అబ్బే, సభా ఉపన్యాసాలు అలాంటి గొడవలేవీ ఉండవు. 10 మందిని కలుసుకోవడం, కులాసాగా కబుర్లు చెప్పుకోవడం, టీ పలహారాలు సేవించడం, మళ్ళీ కాసేపు కబుర్లు చెప్పుకోవడం, ఎవరైనా పాడేవాళ్లుంటే పాటలు పాడడం, ఒక్కొక్కప్పుడు ఇండోర్ గేమ్స్ అనగా ఇంట్లోనే ఆడుకునే ఆటలేవన్నా వ్యవధి ఉంటే ఆడుకోవడం, తర్వాత ఎవరిదాన్న వాళ్ళు చక్కా పోవడమున్ను. ఇది పద్ధతి, ఇంతకంటే మరేమీ లేదు అన్నాడు. మన మామూలు డ్రెస్సు పైన ఓవర్ కోటు, నెత్తిమీద హ్యాటు పెట్టుకుని బయలుదేరి అక్కడికి వెళ్లడం. అక్కడ వీధి తలుపు అమర్చి ఉన్న ఒక గొలుసు లాంటిది లాగితే లోపల గంట మోగుతుంది. అప్పుడు ఆ ఇంటి బట్లరు వచ్చి తలుపు తీస్తాడు. తలుపు తీయగానే మన్ని గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని మన ఓవర్ కోటు టోపీ తీసుకుని భద్రపరుస్తాడు. మనల్ని లోపలి హాల్లోకి తీసుకెళ్తారు. అక్కడ యజమానురాలు వచ్చి మనల్ని పలకరించి కరచాలనానికి చెయ్యి అందిస్తుంది. హౌ డు యూ డూ అంటుంది. అంటే కులాసాగా ఉన్నావా అన్నమాట. తరువాత మనల్ని తీసుకెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. ఆ తరువాత కార్యక్రమం ఇందాక చెప్పినట్లుగానే కబుర్లతో ప్రారంభమవుతుంది అన్నాడు. సరే, ఇక్కడ వేడుక చూద్దామని, అలాగే వస్తానని. నీవు కూడా ఉంటావు కదా, నాకు సందేహం భయం ఏముంటుంది అన్నాను. నేను తీసుకునే వెడతాననుకో. ఏ కారణం చేతైనా నేను రాకపోతే వెళ్లవలసిన చోటు, చిరునామా, ఎలా వెళ్లాలో అన్నీ వివరంగా నీకు రాసిస్తాను. నా కోసం 3:30 వరకు చూడు. అప్పటి వరకు నేను రాకపోతే నేను రాసిచ్చిన ప్రకారం వచ్చేసేయ్. నీకేం భయం లేదు, ఎక్కడా తప్పిపోవు అని చెప్పి ఒక కాగితం మీదను అన్నీ వివరంగా రాసి ఒక ప్లాన్ కూడా వేసిచ్చాడు. పాపం, ఇంకా నేను వెడతానని బయలుదేరుతుంటే, అన్నట్టు ఇంకో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. మనం వెళ్లగానే అక్కడ నౌకరు గాని యజమానురాలు గాని మామూలు గుడ్ ఈవినింగ్ అయిన తర్వాతను వుడ్ యు లైక్ టు హ్యావ్ ఎనీ వాష్ అండ్ బ్రషెస్ అని అడుగుతారు. అంటే నీకు ముఖం చేతులు కడుక్కోవడం గాని, తలదువ్వుకోవడం గాని ఇలాంటివేవైనా అవసరం కాని ఉంటే నో థ్యాంక్ యూ అంటే తీరిపోతుంది. ఇది మర్చిపోక జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. సరేనని ఇంటికి బయలుదేరొచ్చి రాత్రి భోజనం చేసి కాసేపు మా ఇంటి యజమానురాలతో ఈ కబురు ఆ కబురు చెప్పి కొంచెంసేపు చదువుకుని పడుకున్నాను. మర్నాడు భోజనం, చదువు వగైరాలన్నీ 3 గంటలకే ముగించుకొని ముఖం గట్రా కడుక్కొని రాజు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. అతనెంతకూ రాలేదు. 3:30 కూడా దాటింది. ఇంకనూ ఆలస్యం చేస్తే అక్కడికి సకాలంలో వెళ్లలేననుకొని బయలుదేరి రాజు రాసిచ్చిన చీటీ జేబులో పెట్టేసుకుని బయలుదేరి కొంత దూరం ట్రామ్ మీద వెళ్లి ఆఖరున కొంచెం దూరం నడవవలసిన మేర ఒక సందులో నుంచి వెళ్లాను. ఏమీ ఇబ్బంది లేకుండానే, ఎవరిని అడగకుండానే ఆ సందు తెలుసుకోగలిగాను. ఇంకను వారింటికొక ఫర్లాంగ్ ఉందనగా మనం అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లేదో అడగడం, మనం వాళ్ల స్నానాల గదిలోకి వెళ్లడం ఎందుకని ఆ సందు నిర్జనంగా ఉండి అప్పటికే మసక చీకటి ఉందని ఆ రోడ్డు వారను లఘుశంక కానిచ్చి వారింటికి వెళ్లాను. అదే ఇళ్లని నిశ్చయం చేసుకుని గొలుసులాగాక నౌకరొచ్చి తలుపు తీశాడు. నన్ను పలకరించి నా కోటు టోపీ అడిగి తీసుకుని హాల్లో ఉన్న వంకీల స్టాండ్కి తగిలించాడు. నన్ను లోపలికి తీసుకువెళ్తుంటే గబగబా తొందరగా రాజొచ్చాడు. మేమిద్దరం కలిసి హాల్లోకి వెళ్లాం. యజమానురాలు ఎంతో సంతోషం ముఖంలో వ్యక్తపరుస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నావిడ మా దగ్గరకొచ్చి రాజును పలకరించి యోగక్షేమాలు విచారించి నాకేసి చూస్తూ, ఈజ్ హీ జెంటిల్మెన్ యువర్ న్యూ ఫ్రెండ్ అని అడిగింది.
అవును అని నా పేరు చెప్పి నన్ను పరిచయం చేశాడు. ఆవిడ నన్ను మందహాసంతో యగాదిగా చూసి, వెరీ ప్లీజ్ టు మీట్ యూ మిస్టర్ పార్బాచీసం అని కరచాలనం చేస్తూ హౌ డు యు డూ అంది. ఆ ఇంటి వైభవం, అక్కడి మనుషులను, యజమానురాలి సౌందర్యాన్ని, చాకచక్యాన్ని చూసి ముగ్ధుడనై పరధ్యానంగా రాజు చెప్పిందంతా మర్చిపోయి హౌ డు యు డూ అని అనగానే ఏం చెప్పాలో తోచక యాజ్ యూజువల్ లైక్ ఆల్ పీపుల్ అని ఇంకా ఏదో అనబోతుంటే ఆవిడ కొంచెం నవ్వడం, రాజు నా చెయ్యి నొక్కడం ఏకకాలంలో జరిగిపోయాయి. ఏదో పొరపాటు జరిగిపోయిందని హడలిపోతూ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలనుకుంటుంటే వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ వాష్ అంది ఇల్లాలు. అలవాటు చొప్పున నేను మళ్లీ పప్పులో కాలు వేయబోయి తెలివి తెచ్చుకుని రాజు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకుని నో థ్యాంక్ యూ అని అంతటితో ఊరుకోక అబద్ధమాడటం అలవాటు లేక ఐ డిడ్ ఇట్ ఎట్ ది కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్, వీధి చివర కానిచ్చే వచ్చానులేండి అన్నాను. ఇంకేముంది, పిడుగుపడ్డంత పనైంది. ఆవిడ నిర్ఘాంతపోయింది. కొంచెం ఎడంగా నిల్చొని మాట్లాడుతున్న వాళ్ళంతా నా మాట వినబడటంతో స్తంభించిపోయారు. కొంచెం దూరంలో ఉన్న బట్లరు గబుక్కున ఏదో వాంతి వస్తున్నట్లు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అవతలికి పరిగెత్తాడు. వాతావరణమంతా హఠాత్తుగా చల్లబడిపోయినట్లు అనిపించింది. ఏంట్రా భగవంతుడా, నేనన్న మాటలో తప్పేముంది, వాళ్ళెందుకిలా గడ్డగట్టుకుపోయారు అని గజగజలాడుతూ కళ్లనీళ్ల పర్యంతమై గుడ్లప్పజెప్పి చూస్తుంటే యజమానురాలే ముందు తేరుకొని తెలివి తెచ్చుకొని అందరికేసి ఒకసారి చూసి ఒక చిరునవ్వుతో వాళ్ళందరకు చైతన్యం కలిగించి వెరీ గుడ్ మిస్టర్ సేమ్, వెరీ గుడ్, కమ్ అలాంగ్, బాగుందండి, చాలా బాగుంది, రండి అని నన్నక్కడ అందరికీ రాజు సహాయంతో పరిచయం చేసింది. కొద్ది క్షణాల్లో అందరూ మామూలు ధోరణిలో పడ్డారు. కాని నా బెదురు మట్టుకు వదల్లేదు. ఎలాగో పలహారాలయ్యేదాకా కూర్చున్నాను. తరువాత తరుణం కనిపెట్టి నాకు చదువుకోవలసిన పనుంది, నేనింక వెళ్తాను అన్నాను. బాగా చీకటి పడ్డది, ఒక్కడవు వెళ్ళగలవా, లేకపోతే నేను సాయం రానా అన్నాడు రాజు. అబ్బబే అక్కర్లేదు, నేను నెమ్మదిగా వెడతాను, పర్వాలేదు అని బయటికి వచ్చేసి నా బసకు చేరుకొని అక్కడ జరిగిన విశేషాలు ఏమిటని మా ఇంటావిడ అడుగుతే మరేమీ లేవని పరధ్యానంగా సమాధానం చెప్పి పుస్తకం తీసుకు కూర్చున్నాను. నా మనసు సరిగా లేదని గ్రహించి ఆవిడ ఏమీ మాట్లాడకుండా చక్కా పోయింది. వెళ్ళిన చోట ఏదో అబాసు చేశానని తెలుసుకున్నాను. అదేమిటో మటుకు తెలియలేదు. రాజు పాపం ఇదేదో తన తప్పైనట్టు చాలా బాధపడినట్టు కనిపించింది. సరే ఏం చేస్తావ్ అనుకుని చదువుకుందామని ప్రయత్నిస్తే చదువు సాగక దీన్ని గురించి ఆలోచిస్తూ ఎంతోసేపు కూర్చున్నాను. ఇంక పడుకుందామని ఆలోచిస్తుండగా రాజు చక్కా వచ్చాడు. రావడంతోటే మహానుభావ పార్వతీశం, కొంపదీశావయ్యా, నేనెన్ని విధాలుగా చెప్తే ఆఖరికిలా చేసేవేమిటి అన్నాడు. నేనక్కడ దృశ్యాలు, ఆ ఇంటి శుభ్రత, ఏర్పాట్లు, యజమానురాలి రూపురేఖ విలాసాలు చూస్తూ మీరు చెప్పినవన్నీ మర్చిపోయాను బాబూ. నేను చేసిన పొరపాటేమిటో ఇప్పటికీ తెలియరాలేదని, ఏదేదో పెద్ద పొరపాటే చేసి ఉంటానని మాత్రం తెలుసుకున్నాను. ఏం చేయను, మన్నించు అన్నాను. పర్వాలేదులే, నువ్వు కొత్తవాడవని, చిన్నవాడవని, ఇక్కడ పద్ధతులింకా నీకు తెలియవని వాళ్ళు గ్రహించుకున్నారులే, మరేం పర్వాలేదు. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ వాష్ అంటే నో థ్యాంక్ యూ అన్నావు, బాగానే ఉంది. అంతటితో ఊరుకోక వీధి మొగని కానిచ్చానని చెప్పడం ఎందుకయ్యా? నువ్వెక్కడ చేశావో, ఎలా చేశావో, నుంచునా కూచునా అని ఏమన్నా నిన్నడిగింది కనుకనా? ఇలాంటివన్నీ ఇక్కడ సంఘంలో చాలా అసభ్యాలుగా పరిగణిస్తారు. అందుకంటే ఏమీ కొంప మునిగిందేమీ లేదు, పర్వాలేదులే, దానికోసం ఏం బెంగ పెట్టుకోకు అన్నాడు రాజు. ఆలస్యమైంది, పోతాను, మళ్ళీ రేపు కలుసుకుందామని చక్కా పోయాడు. నేను వెళ్లిన మొదటి టీపార్టీ ఇంత గమ్మత్తుగా నడిచింది కదా అని నేను నవ్వుకుంటూ మంచం మీదికి వాలాను. మరునాడు పొద్దున గత రాత్రి జరిగిన సంగతంతా రాత్రే మరిచిపోయాను. నా అవశిష్టాలు తీర్చుకునేసరికి మామూలు పద్ధతిన ఇంటావిడ మిసెస్ థామ్సన్ కాక ఆమె చిన్న కూతురు నాకు పలహారం అమరుస్తోంది బల్లమీద. నేను ఇదేమిటా అనుకున్నాను. ఆ అమ్మాయి కూడా కొంచెం నన్ను చూసి సిగ్గుపడుతూ తల వంచుకుని చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ మిస్టర్ శామ్, మా అమ్మ వాళ్ళకివాళ కొంచెం బద్ధకంగా ఉంది, అందుచేత మీ పలహారం నేను తీసుకొచ్చాను, మీరేమీ అనుకోరనుకుంటాను అని అంది. నేను నవ్వుతూ అయ్యో వెరిదానా, అనుకోవడానికి ఏముంది ఇందులో, చాలా సంతోషం. అంటే మీ అమ్మకు బద్ధకంగా ఉన్నందుకు కాదు సుమా, నువ్వు తీసుకువచ్చినందుకు సంతోషం అన్నాను. అలాగా అండి, నేను తీసుకొస్తే మటుకు సంతోషమెందుకు అంది ఏమీ ఎరగనట్టు. అబ్బే మరేమీ లేదు, నువ్వు మీ అక్క కూడా నన్ను చూసి బెదురుగా దూరంగా ఉంటే నాకదో మోస్తరుగా ఉంది.
మనం అంతా చిన్నవాళ్లం కదా. నన్ను చూసి భయపడినట్టు ఎడంగా ఉండటం నాకు అట్టే అంతా నచ్చలేదు అన్నాను. మాకు అటువంటిదేమీ లేదు. మేము తరచూ మీతోటి మాట్లాడుతుంటే ఏమిటంత చొరవ అని మీరు అనుకుంటారేమోనని కొంచెం సందేహిస్తూ వచ్చాము. మా అమ్మ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ వచ్చింది. అంతకన్నా మరేమీ లేదు అంది. ఆ తరువాత వెళ్ళిపోయింది. నా పలహారమైన తర్వాతను చెల్లెలతో పాటు అప్పగారు కూడా మందహాసంతో వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి, ఏమండి కులాసాగా ఉన్నారా? రాత్రి బాగా నిద్రపట్టిందా అని సంభాషణ ప్రారంభించింది. కూర్చోవమ్మా, నిలబడే ఉన్నావేమి అని కుర్చీ చూపించాను. ఈ లోపల చెల్లెలు బల్లమీద ఉన్న పలహారపు సామాన్లు తీసుకెళ్లి లోపల పెట్టేసి మళ్లీ వచ్చి బల్ల మీద గుడ్డ దులిపి సరిగ్గా వేసి వెళ్ళానా వద్దా అని సందేహిస్తున్నట్లు అక్కడే నిలబడితే, నీకు తొందర పని లేకపోతే నువ్వు కూడా కూర్చోరాదా అన్నాను. కూర్చోమని అప్పగారు కంటితో సైగ చేయటం నేను గమనించాను. మీరిప్పుడు ఎక్కడకు బయటకు వెళ్లరా అంది చిన్నమ్మాయి. ఇప్పుడప్పుడే ఎక్కడకు వెళ్లను, కూర్చో అన్నాను. వాళ్ళిద్దరూ నాతో నిమ్మళంగా సంభాషణకు ఉపక్రమించారు. మా ఇల్లు ఎలా ఉందండి అంది పెద్దమ్మాయి. చాలా బాగుంది, ఇల్లు మీ ఇంట్లో వారు కూడా అన్నాను. ఓ అంది నవ్వుతూ ఆ అమ్మాయి. మీకన్ని సదుపాయాలు జరుగుతున్నాయా? మీకేమీ ఇబ్బంది లేదు కదా ఇక్కడ అంది మళ్ళీ. అన్నీ బాగానే ఉన్నాయి, ఏ విధమైన ఇబ్బంది లేదు, చాలా సుఖంగా ఉంది. ఏడొచ్చి మధ్యన ఏమీ కాలక్షేపం లేక ఒంటరితనం చేతనో ఏదో మా ఊరు ఇల్లు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అప్పుడు మటుకు మనసు కొంచెం వికలంగా అవుతూ ఉంటుంది అన్నాను. మరెప్పుడూ ఆ మాట చెప్పారు కారేమి? మేం వచ్చి ఏవో కబుర్లు చెప్తూ ఉండేవాళ్లం కదా, మీకు కాలక్షేపంగానూ బెంగ లేకుండానూ ఉండేది కదా అంది చిన్నమ్మాయి. మీకు తీరికైనప్పుడు సరదాగా ఉన్నప్పుడు ఊరు చూడ్డానికి లేకపోతే పిక్చర్ హౌస్కో తీసుకువెళ్తాం మేం కావాలిస్తేను అంది పెద్దమ్మాయి బెదురు తీరినట్టు. ఓహో, అదీ సంగతి అనుకున్నాను నేను. వాళ్లకు చనువిస్తే అస్తమానం ఇక్కడే కూర్చునేటట్లున్నారు, నా చదువు సంకనాగినట్టే ఉంటుంది అనుకున్నాను. అలాగా, చాలా సంతోషం. మీకు తీరికైనప్పుడు తప్పకుండా వెళ్దాం. నాకీ పరీక్ష అయ్యే వరకు కొంచెం హడావిడిగా ఉంటుంది అన్నాను. అంతటితో వాళ్ళ అవతలకు వెళ్తారేమో అనుకున్నాను. అలా కదిలే సూచనలేవి కనబడటం లేదు. నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్లారండి? ఏదైనా పిక్చర్కా అంది పెద్దమ్మాయి. పిక్చరూ లేదు గిక్చరూ లేదు, పార్టీకి వెళ్లాను. వాళ్ళెవరో పిలిచారని మా స్నేహితుడు తీసుకువెళ్లాడు అన్నాను. పార్టీకే? అమ్మ దొంగ, చెప్పారు కాదు అంది కళ్ళు పెద్దవి చేసి చిన్నమ్మాయి. నువ్వు అప్పుడు ఎందుకు అడగలేదు? అడిగితే అప్పుడే చెప్పేవాణ్ణి అన్నాను నవ్వుతూ. ఇంతలో అక్కడేం జరిగిందండి? ఏమిటి విశేషాలు చెప్పరు అంది బతిమాలుతున్న ధోరణిలో పెద్దమ్మాయి. చెప్పడానికేముంది, నాకంతా కొత్త ఊరు, మనుషులు పద్ధతులు అన్నీ కొత్త. అందుచేతను నేను చెయ్యకూడని పనులు ఒకటి రెండు చేశాను. పార్టీలు అనకూడని మాటలు తెలియకన్నాను. అయినా పాపం మమ్మల్ని ఆహ్వానించిన ఇల్లాలు చాలా మర్యాదగా నేనేమీ చెయ్యనట్టుగా సర్దేసి నా బెదురు తీర్చింది. తక్కిన వాళ్లందరూ కూడా నాతో కులాసాగా మాట్లాడారు. అలాగటండి, ఎంత పని జరిగింది? మేం కూడా ఉంటే మీకు అన్నీ చెప్పి ఉండేవాళ్లం, ఇటువంటి ఇబ్బందులేమీ కలగకుండా ఉండేది అంది పెద్దమ్మాయి నవ్వుతూ. నిజమే, మీరు కూడా ఉంటే నేను వీధిలో ఆ పని చేయకనే పోయేవాడిని అనుకున్నాను లోపల. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పదురు? ఏదో ఒక చిన్న పొరపాటు వస్తే మాత్రం మీరంత సిగ్గుపడాలా ఏమిటి? చెప్పుదురు, అసలేం జరిగిందో అంది లాలన్గా. ఎందుకు అక్కడ జరిగిన పరాభవం చాలక మీ దగ్గర కూడా చెప్పాలా ఏమిటి అన్నాను. చెప్పాలి, తప్పదు, మాకు వినాలని సరదాగా ఉంది అంది చిన్నగా తన కుర్చీ లాక్కొని. ఏం చెయ్యను, ఏమిటి పిల్లల హంగామా అనుకుని ఒక్క క్షణం మౌనంగా కూర్చున్నాను. ఏం చేయను, ఏమిటి పిల్లల హంగామా అనుకుని ఒక్క క్షణం మౌనంగా కూర్చున్నాను. అలా సిగ్గుపడక్కర్లేదండి, మీరు చెప్పండి, పర్వాలేదు అంది చిన్నమ్మాయి మళ్ళీ. ఇదెక్కడి గొడవరా భగవంతుడా అనుకుని, చెప్పకపోతే వీళ్లు నిలవనివ్వరు, చెబితే అసలు బతకనివ్వరు అని హడలిపోతూ నెమ్మదిగా తూచా తప్పకుండా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినది మొదలు మళ్లీ తిరిగి వచ్చేదాకా జరిగిన గాథంతా తల వంచుకొని చెప్పాను. వాళ్ళిద్దరూ విరగబడి ఒకటే నవ్వు. ఇక్కడి వాళ్ళు ఇంత గట్టిగా నవ్వడం నేనెప్పుడూ వినలేదు. వాళ్లలాగా ఊగిపోతూ నవ్వుతుండగా తల్లి చక్కా వచ్చి గది తలుపు తట్టింది. చడుక్కున నేను వెళ్లి తలుపు తీశాను. వాళ్ళి తలుపు చప్పుడు విన్నట్టుగాని నేను తలుపు తీయడంగాని చూసినట్టు లేదు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరి మీదొకరు పడి ఆనంద బాష్పాలు చెక్కిళ్ల మీద కారుతుంటే ఊరికే ఊగిపోతూ నవ్వుకుంటున్నారు. తల్లి వాళ్లను చూసి తనూ మందహాసం చేస్తూ, ఏమిటండి శామ్ గారు, వాళ్లకేమైనా మతులు పోయినాయా? మీరేమైనా కథలు చెప్పారా వాళ్లకు అని నాతోటి అంటూ ఆ ఇద్దరి పిల్లల చెవులు పట్టుకుని లేవదీస్తూ, మీకేమైనా బుద్ధున్నదా లేదా? ఆ పెద్ద మనిషి ఎదుటేమిటి అసభ్య ప్రవర్తన అని కొంచెం కోపంగా అన్నట్టు,
ఓ మదర్ అంటూనే తల్లి చేతిలోంచి విడిపించుకుని నవ్వుతూనే పారిపోయారు పిల్లలిద్దరూ. ఆవిడ కూడా చిరునవ్వుతో, మీరేమన్నా మంచి కథలు చెప్పారేమిటండి, మా పిల్లలు అంతగా నవ్వుతున్నారు. చిన్నతనం వాళ్ల ఈ ప్రవర్తనకు మీరేమీ అనుకోకండి, నేను కోప్పడతానులేండి అంటూ బయటికి వెళ్ళిపోయింది. పాపం మీరు లేచొచ్చారు, మీకు ఒంట్లో బద్ధకంగా ఉందన్నారు మీ అమ్మాయిలు, ఎలా ఉందిప్పుడు అని అన్నాను. మరేమీ పర్వాలేదండి, ఏదో మామూలే, కాస్త ఒళ్ళు నొప్పులు అదీని, పెద్దతనం కదా, పని ఎక్కువ, వాళ్ళిద్దరున్నారన్న మాటేగాని తిని కూర్చోవటం ఊరంతా తిరగడమే తప్ప నాకు కాస్త ఏ పనికి సహాయం రారు కదా అంటూ వెళ్ళిపోయింది. నేను ఒక్క క్షణం వాళ్ల నవ్వు తల్లికి వినపడి వచ్చిందా లేక కూతుళ్ళు ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నారు అని సందేహం కలిగి వచ్చిందా అని ఆలోచన పోయింది నాకు. కారణం ఏదైతే మట్టుకు నాకేమే, గుంటలు మట్టుకు చురుకైన వాళ్లే, శిశింద్రిలాంటి వాళ్లు అనుకున్నాను. ఇంక నేను చదువుకుందామని పుస్తకం తీయబోతుంటే వంట ఇంట్లో నుంచి ఏదో పెద్ద శబ్దం వినపడ్డట్టు అనిపించింది. ఏమిటని నేను పరిగెత్తుకుని వెళ్లి తలుపు తట్టాను. నవ్వుతుందో ఏడుస్తుందో తెలియని కన్నీటి ముఖంతో ముసలావిడ వచ్చి తలుపు తీసి నన్ను చూడటంతో సముదాయించుకుని, ఓ మిస్టర్ శామ్ అని నన్ను అమాంతం కౌగిలించుకుంది. నవ్వే గ్రామ్ఫోను రికార్డు హఠాత్తుగా ఆపేసినట్టు అది వరకు నవ్వుతున్న పిల్లలిద్దరూ మూతులు బిగించుకొని బలవంతాన నవ్వాపుకొని లేచి నిలబడ్డారు. ఎంత పని జరిగింది మిస్టర్ శామ్, ముందు మాతోటి కాస్తంత పార్టీకి వెడుతున్నానన్న విషయం చెప్పుంటే నేను మీకు సలహా ఇచ్చి ఉండేదాన్ని కదా, అయినా పర్వాలేదులేండి, మీరేమీ అనుకోకండి అంది కౌగిట్లోంచి విడిచిపెట్టి వీపు తడుతూ. నేనేమీ అనుకోవడం లేదండి అని మాట్లాడకుండా గబుక్కున నా గదిలోకి చక్కా వచ్చాను. సోఫాలో చతికిలబడి ఈ కుర్రముండలు నేను చెప్పినదంతా చిలువలు పలువలు చేర్చి చెప్పారు కాబోలు, ముగ్గురు నవ్వుకుంటున్నారు అనుకున్నాను. ఇంతలోనే వాళ్లు ముగ్గురు మళ్లీ వచ్చి, శామ్ గారు, మా తెలివి తక్కువ ప్రవర్తనకు మన్నించండి, మేము అట్లా నవ్వడం పొరపాటు, మీరేమీ అనుకోకండి అని క్షమాపణ చెప్పుకున్నారు. నేనేమీ అనుకోలేదండి, దీనికి క్షమాపణ కూడా ఎందుకు అన్నాను. థ్యాంక్యూ అని వాళ్లు తలొంచుకుని చక్కా పోయారు. వీళ్లకు చెప్పడం చాలా పొరపాటే, ఇది వాళ్లు ఎరుగున్నంత వరకు స్నేహితులందరికీ ప్రచారం చేస్తారు కాబోలు అనుకొని, పోని మునిగిపోయిందే ఉంది అని నేను నవ్వుకున్నాను. వాళ్ల మీద నాకు ముందు కొంచెం కోపం వచ్చినా తల్లి పిల్లలు వెర్రి మొహాలేసుకుని భయంగా నాకేసి చూస్తూ, అందులో ఆ చిన్నపిల్ల మరీను క్షమాపణ చెప్పుకునేటప్పటికీ నాకు జాలి వేసింది. వాళ్లు వెళ్లిన తర్వాతను ఇదంతా పునరాలోచన చేసుకుంటూ ఉంటే వాళ్ల తప్పు మటుకు ఏముంది ఇందులో, తప్పు చేసినవాణ్ణి నేను, అది విన్నవాళ్లు ఎవరైనా నవ్వుతారు, నవ్వకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు సావకాశంగా ఆలోచిస్తే నాకే నవ్వొస్తుంది కదా. తెలివి తక్కువే, అది తెలివి తక్కువ అన్నారని గాని మరొక్కళ్ళు అనుకున్నారని గాని బాధపడటము, వాళ్ల మీదను కినుకు తెచ్చుకోవడము మరో తెలివి తక్కువ కాదు మరి. అందుకని మనస్ఫూర్తిగానే వాళ్లను క్షమించాను. నా తెలివి తక్కువ మాట ఎలాగా ఉన్నా వాళ్లు వెర్రిమొహాలు చూస్తే మటుకు నాకు జాలి వేసింది, నవ్వు వచ్చింది. చిత్రంగా లేదిది. ఈ విషయం మర్చిపోయి మళ్లీ చదువు ప్రారంభిద్దామా అనుకునేసరికి ఎందుకో మళ్లీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ ఎలా ఉందో, నా కోసం ఎంత బెంగ పెట్టుకుందో ఏమిటో. మా నాన్న కఠినంగా ఉన్నా లోపల ఆయనకి నా మీద ఎంతో అభిమానం లేకపోలేదు. కాని ఆయన ఎప్పుడూ దానిని పైకి పొక్కనివ్వరు. ఇప్పుడు కూడా మా అమ్మకు ఏవో ఆ మాట ఈ మాట చెప్పి మార్పించటం బదులు ఆవిడను కోప్పడుతూ మరింత బెంగటిల్లేటట్టు చేస్తున్నాడేమో. ఏం చేస్తే మటుకు నేనేమీ చేయగలనిప్పుడు? నేను రాసిన ఉత్తరాలు అందాయో లేదో, అయినా అందకుండా ఎలా ఉంటాయి? ఇదేమీ మందేశం గనకనా ఉత్తరాలు, టెలిగ్రాములు, మనీ ఆర్డర్లు హరించుకుపోవడానికి? నాన్న ఎందుకు జవాబు రాయలేదు? నేనిక్కడ ఉన్నన్నాళ్ళు ఆయన దగ్గర నుంచి జవాబు రాదా ఏమిటి చెప్పమా? రాకపోతే నేను బ్రతకడం ఎలాగా? ఈ చదువుకు సున్నా చుట్టి ఇంటికి పోవలసిన గది పడుతుందా ఏమిటి భగవంతుడా? అప్పుడెంత హాస్యాస్పదంగా ఉంటుంది నా బ్రతుకు. పోనీ ఒక్క టెలిగ్రామ్ ఇస్తేనో దానికి బోల్డంత అవుతుంది కదా. ఇంక నేను చేయడం అని పుస్తకం చేత్తో పట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదు గాని తలుపు కొట్టిన చప్పుడే ఉలిక్కిపడి రండి లోపలకు అన్నాను. నెమ్మదిగా తలుపు తీసుకుని థామ్సన్ దొరసాని లోపలికొచ్చింది. మళ్ళీ ఏం వచ్చిందా ఈవిడకు అనుకుంటుంటే, మీకు ఉత్తరం వచ్చిందండి శ్యామ్ గారు అని, బహుశా మీ ఇంటి దగ్గర నుంచేమో అంటూ మందహాసంతో ఆ ఉత్తరం నాకు అందించి చక్కా పోయింది. ఉత్తరం చేతిలోకి తీసుకోగానే ఇంటి దగ్గర నుంచేనని తెలుసుకున్నాను. ఎందుకో కొంచెం దడవచ్చింది, కళ్ళ నీళ్లొచ్చాయి. సంతోషమో విచారమో తెలియలేదు. 2-3 నిమిషాల వరకు
ఉత్తరం తెరవలేకపోయాను. తుదికెలాగనైతేనేమి నన్ను నేను సముదాయించుకుని ఉత్తరం తెరిచాను. మా నాన్న దస్తూరి కనపడేసరికి ప్రాణం లేచొచ్చింది. ఉత్తరం చదువుతుంటే నాలో మొట్టమొదట బయలుదేరిన భయ సందేహాలు తొలగిపోయి కరుణాపూర్ణమైన ఆయన అక్షరాలు కంటికి ఎంతో చల్లగా తగిలి హృదయంలో ఆనందము, ఆశ్చర్యము మొదలైన భావాలు సమ్మేళితమై నన్నొక్కసారి ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి చేసినాయి. మా నాన్నకున్న సహజమైన బాహ్య కాఠిన్యము ఎక్కడ ఒక్క పంక్తిలో గాని ఒక్క అక్షరంలో గాని కనిపించలేదు. మనుషులు దూరమైన కొద్దీ మమతలు ఎక్కువ అవుతాయి కాబోలు. ప్రతి పంక్తికి ఎంత ఆప్యాయతతోటి రాశాడో ఆయన. మా అమ్మ పడుతున్న బాధ, ఆమెను సముదాయించలేక తను పడుతున్న బాధ చదువుతుంటే ఎంత దుఃఖం వచ్చిందో చెప్పలేను. వెంటనే నా పుస్తకాలక్కడ పరేసి చదువుకు స్వస్తి చెప్పి రెక్కలు కట్టుకుని ఇంటికి పోదామన్నంత ఉద్రేకం వచ్చింది. ఎలాగో ఆ ఉత్తరం చదవడం ముగించాను. కళ్ల నీళ్లు గోదావరి వరదలా పొంగి బయటకొస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆగడం లేదు. నాయనా, ఎందుకు విచారిస్తావు, ఎందుకిలా బాధపడుతున్నావు అనేవాళ్లు గాని దీనికి నువ్విలాగా బాధపడకూడదు, మీ నాన్నకిలాగా సమాధానం రాస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చేవాళ్లు ఒక్కళ్ళు కూడా లేరు కదా. పైగా ఇదంతా విని నవ్వేవాళ్లే గాని అనుకుంటూ ఉత్తరం ఆమూలాగ్రంగా మళ్లీ చదివాను. ఈ మాట అంత బాధపడకుండా చదువుకోగలిగాను. ఇలా మళ్లీ 5 సార్లు చదివేసరికి మొదలు వచ్చిన ఉద్రిక్తత, విషాదము తగ్గి ప్రశాంతత కలిగి నాన్న రాసిందంతా నిజము, సహజము కదా, వాళ్లు బాధపడతారని మొదట తెలిసే బయలుదేరాను కదా. ఇప్పుడింత బాధపడటంలో అర్థం లేదు. నెమ్మదిగా నాన్నకు పెద్ద ఉత్తరం రాయాలి అని అనుకుంటూ ఉత్తరం చేత్తో పట్టుకుని అలాగే పరధ్యానంగా ఎంతసేపు కూర్చున్నానో. మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న, మా పొలాలు మొదలైనవన్నీ నాడు లండన్లో పిక్చర్ హౌస్లో చూసిన బొమ్మల్లా నిర్విరామంగా కళ్ల ఎదుట తిరగడం మొదలుపెట్టాయి. ఆ చిత్రభ్రమణం చూస్తూ మైమర్చి ఉండగా తలుపు కొట్టిన చప్పుడయింది. రండి లోపలకు అన్నాను. ఇంటావిడ ఒక కప్పు టీ పట్టుకుని నా వద్దు లోపలికొచ్చి అది నా బల్ల మీద పెట్టి మామూలు ప్రకారమే వెంటనే బయటకు వెళ్ళక ఒక కుర్చీ నాకు దగ్గరగా లాక్కొని కూర్చుంది. ఏమిటి సాముగారు, ఉత్తరం మీ ఇంటి దగ్గర నుంచేనా? మీ అమ్మ నాన్న కులాసాగా ఉన్నారా? నిన్ను రమ్మని రాశారా? నీకేమైనా బాధ కలిగిందా? ఉత్తరం అటువంటిదేదో జరిగి ఉంటుందని ఊహించి ఒక కప్పు టీ తాగితే కొంత స్థిమితం కలుగుతుందని తీసుకొచ్చాను. ముందు ఇది తీసుకోండి, తర్వాత మాట్లాడదాం అని నన్ను బలవంత పెట్టింది. ఆవిడ మాట తీసేయలేక ఈవిడ ఇవన్నీ ఎలాగా ఊహించింది? తన వాణ్ణి కాదు, ఎక్కడ్నుంచో వచ్చాను, పరాయి దేశస్తుణ్ణి. ఈవిడకు నా మీద ఇంత అభిమానం ఎందుకో? పిల్లగన్న తల్లి గనుక మా అమ్మ బాధ ఈవిడ గ్రహించగలిగిందేమో అనుకుంటూ టీ పుచ్చుకుని బల్ల మీద కప్పు పెట్టేశాను. ఆవిడ తీసుకుని వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఆవిడ వెళ్ళలేదు. ఏమండే, మాట్లాడకుండా అలాగే కూర్చున్నారేమి? మీ వాళ్ళంతా కులాసాగా ఉన్నారా? మీ అమ్మగారు నిమ్మలంగా ఉన్నారా? పాపం మీ అమ్మ కోసం చాలా బెంగ పెట్టుకున్నారు కాబోలు. సహజమే కదా అది. ఆవిడ బాధ కొంత నేను అర్థం చేసుకోగలను. మీరుగాక ఇంటి దగ్గర కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఆవిడ కడుపున పుట్టిన వాళ్ళు మీరు ఎంతమందండి అంది. దాంతో నాకు మళ్లీ ఎంతో దుఃఖం వచ్చింది. ఒక్క క్షణం సముదాయించుకుని గద్గద కంఠంతోనే, నాకు మరెవ్వరూ లేరండి. నేనొక్కడ్నే మా అమ్మకు నాన్నకును. నేనొక్కడ్నేనండి. ఇంకెవళ్ళూ లేరు. వాళ్ళను ఓదార్చేవాళ్లూ లేరు, మరిపించేవాళ్లూ లేరు. ఆ పని చేయవలసిన నేను ఇంత దూరంలో ఇక్కడుండిపోయాను. మా అమ్మ ఈ ఎడబాటు భరించలేకే ఉందండి. నేను 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 అని ఇంకేమీ చెప్పలేక పిల్లవాడికి మళ్ళీ బావురుమన్నాను. ఆవిడ గబుక్కున లేచి నా కుర్చీ దగ్గరకొచ్చి నిలబడి నన్ను తన గుండెకు హత్తుకొని నా తల నిమురుతూ, అలా విచారించకండి సామ్గారు, మీరేమీ బెంగ పెట్టుకోవద్దు, మీకేమీ భయం లేదు. మీరు తొందరపడి ఇంటికి వెళ్లాలనుకుంటున్నారేమో, ఆ పని చేయకండి. ఇంతవరకు మీకైన ఖర్చంతా వృధా సముద్రంలో పోసినట్టవుతుంది. ఇక్కడ క్షేమంగా ఉన్నానని, సుఖంగా ఉన్నానని, ఏ లోడూ లేదని, వాళ్లను బెంగ పెట్టుకోవద్దని పెద్ద ఉత్తరం రాయండి. అక్కడ మట్టుకు మీ ఊళ్ళో లేని పై చదువులకు పొరుగురు వెళ్తారా వెళ్ళరా? ఇల్లు వాకిలి విడిచిపెట్టి మీ అమ్మగారు మీ వెంట వస్తారా అక్కడ మట్టుకు? ఇదేటొచ్చి మరికొంచెం దూరం అన్నమాటే గాని మరేమీ ఇబ్బంది భయమూ లేదని రాయండి. కొన్నాళ్లకు వారు ఈ వియోగానికి అలవాటు పడి ధైర్యంగా ఉంటారు అని ఎంతో సానుభూతితో చెప్తున్న మాటలు అమృత వర్షంలా నా చెవిన పడి మనస్సుకెంతో హాయినిచ్చాయి. అంతటితో ఆవిడ నన్ను విడిచి, మీరు ధైర్యంగా ఉంటే వాళ్లకు ధైర్యం వస్తుంది. ఇంక మీరు బెంగ పెట్టుకోనని ఒట్టు పెట్టుకోండి. నేను వెడుతున్నాను.
లేకపోతే మీకు మళ్ళీ భోజనానికి ఆలస్యం అవుతుంది అని నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయింది. ఓహో, ఈవిడకు కూడా ఏ సంబంధమూ లేని నా మీద ఎంత జాలో. కష్టం వచ్చేటప్పటికి మనుషులంతా ఒకటేనేమో, అందులో ఆ మానవత స్త్రీలలో మరీ ఎక్కువేమో అనుకుంటూ కాసేపు అలాగే కూర్చున్నాను. ఈ మధ్య రాజు బొత్తిగా కనపడటం మానేశాడు. కారణమేమిటో తెలియలేదు. నా మీద ఏమైనా కోపం వచ్చిందా అనుకున్నాను. కోపం రావాల్సిన అగత్యమేమీ కనిపించలేదు. నేను వినడానికి చదువుతో ఇక్కడ ఊపిరాడక తీరకలేకపోయింది. పాఠాలు చాలా బాగా జరుగుతున్నాయి. ప్రైవేట్ మాస్టారు నా ఎడల ప్రత్యేక అభిమానము, శ్రద్ధ చూపించి పాఠాలు చెప్తున్నాడు. ఈ పద్ధతికి మన దేశ పద్ధతికి ఎంతో తేడా కనపడ్డది. ఆయన చెప్పే ప్రతి విషయము నాకు భాషా పరిజ్ఞానం తక్కువైనా ఇట్టే అర్థమయ్యేటట్లు చెప్పేవాడు. నేను అర్థం చేసుకుని తలకు పట్టించుకున్నానని తెలుసుకొని ఆయన చాలా సంతోషించేవాడు. నా చదువు, అందులో నా ప్రగతి నాకెంతో తృప్తి కలిగించాయి. ఒక్కరోజున ఏమీ తోచక రాజు దగ్గరికి వెళ్లాను. అతను ఎక్కడికో బయలుదేరబోతున్నాడు. అరే, ఏమిటిలా వచ్చావు? ఇన్నాళ్ల నుంచి ఏమయ్యావు? అప్పుడే నన్ను మర్చిపోయావా? లేకపోతే మరిపించేవాళ్లెవళ్ళన్నా దొరికారా అన్నాడు నవ్వుతూ. ఇంకా అలాంటి వాళ్లను సంపాదించడానికి నాకెక్కడ తీరిక లేకుండా ఉందయ్యా. నా చదువుతోటే సరిపోతుంది. నీకేం వచ్చింది? నువ్వెందుకు రావడం మానేశావు? ఏమీ తోచక ఎలాగున్నావో అని చూడ్డానికొచ్చాను. అతడు నవ్వుతూ, నువ్వు నమ్ముతావో నమ్మవో గాని నేను నీ బసకు రావాలనే బయలుదేరాను. ఎంత ఒట్టు పడితే అంత ఒట్టు. నాకు ఈ మధ్యన కొన్ని పరీక్షలు అవి అయ్యి రాలేకపోయాను. నిన్నటితోనే అన్నీ పూర్తయినాయి. అందుకని ఈవేళ నీకోసం బయలుదేరాను. సరే, నువ్వొచ్చావు గనక మనం హాయిగా ఎక్కడైనా లంచ్ తీసుకుని సాయంత్రం దాకా ఊరంతా బాలాదూర్ తిరుగుదాం. కాస్త మన బడలికంతా తీరి మళ్ళీ కొంత నూతన ఉత్సాహం వస్తుంది. నువ్వా మధ్యన ఎక్కడికన్నా వెళ్ళావా? ఏదైనా పిక్చర్ గట్రా చూశావా అన్నాడు మేం బయటకొస్తుంటే. ఏమీ లేదు, ఎక్కడికి కదల్లేదు. జరిగిన విశేషమల్లా ఒక్కటే. అది మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం అన్నాను. ఏమిటేమిటి విశేషాలు? మీ అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా అన్నాడు భుజం మీద చేయివేసి. కులాసాగానే ఉన్నారు అని ప్రారంభించి ఆ ఉత్తరం వచ్చిన నాటి గాథంతా చెప్పి మా ఇంటావిడ కనబరిచిన ఆదరము, పలికిన స్వాంతన వచనాలు చెప్పి మా నాన్న నన్ను ఇంటికి వచ్చేయమని గట్టిగా రాశాడు. నాకేమీ తోచలేదు. నేను నీ దగ్గరకు పరిగెత్తుకొచ్చి నీ సలహా అడుగుదామనుకున్నాను కూడాను. మా ల్యాండ్లేడీ చెప్పిన మాటలతోనే కొంత ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఇంటికి ఉత్తరం కూడా రాశాను అన్నాడు. మంచి పని చేశావు. ఇంత శ్రమపడి, ఇంత సాహసించి, ఇంత ఖర్చు చేసి, ఇంత దూరం వచ్చి ఏమీ చూడకుండా నేర్వకుండా తిరిగి వెళ్లడం అంత మంచి పని కాదు. చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. పైగా మనమేదో పెద్ద పెద్ద ఆదర్శాలు, కబుర్లు, వయసుకు మించినవి చెప్తుంటే నువ్విలా నీళ్లు కారిపోయి అమ్మ కోసం బెంగ పెట్టుకుని ఇంటికి పరిగెత్తడమేమీ బాగుండదు. నీ ఆదర్శాలన్నీ అడుగుంటే నువ్వు కొన్ని 100 కోట్ల భారతీయుల్లో ఒకడివై ఊరుకుంటావు. రానని రాయడం చాలా మంచి పని చేశావు. నిన్ను నేను అభినందిస్తున్నాను. ఇంకను ఇవన్నీ మర్చిపోదాం. లంచ్ తీసుకుని ఓ పిక్చర్ హౌస్కి వెళ్దాం అన్నాడు రాజు. ఇదేమిటయ్యా, ఇప్పుడు పిక్చర్ హౌస్ ఏమిటి? అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్టు పట్టపగలు పిక్చరేమిటయ్యా? ఏం బాగుంటుంది అన్నాను. భేషుగ్గా ఉంటుంది. ఎందుకు బాగుండదు? మీ చేతనే అనిపిస్తాను కదా బాగుందని అని పందెం వేసినంత ధీమాగా ముందుకు లాక్కొని పోయాడు. ఈ దేశంలో రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా పిక్చర్ షో జరుగుతుందన్నమాట. మర్చిపోయావా బాబూ? అందుచేతే మనం సుఖంగా పిక్చర్ చూడవచ్చు, ఎంజాయ్ చెయ్యనూవచ్చు అంటూ మాకు ఎదురుగా ఉన్న ఒక చిన్న రెస్టారెంట్లోకి దారి తీశాడు. అక్కడ మామూలు లాంఛనం ప్రకారం ఒక వెయిటరు మమ్మల్ని ఆహ్వానించడము, ఖాళీగా ఉన్న బల్ల దగ్గర కూర్చోబెట్టడము, మాకు కావలసిన తినుబండారాలు తీసుకొచ్చి అమర్చడము, మేము వాటిని నిశ్శబ్దంగా గారడీ చేసినట్లు మాయం చేయడము క్షణాల మీద జరిగిపోయింది. మేము లేచి బిల్లు చెల్లించి వెయిటర్కు మామూలు ముట్ట చెప్పి ఆ వీధిలోని సమీపంలో ఉన్న పిక్చర్ హౌస్కి ఎగబడ్డాం. సరే, పిక్చర్ తమాషాగా, ఉత్సాహంగా బాగానే ఉంది అని వేరే చెప్పడం ఎందుకు? ఎటొచ్చి అందులో ఒక్క చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఎక్కడో జరుగుతున్న ఆటల పోటీలు, బ్యాడ్మింటన్, దాని దేశంలో షటిల్ కాక్ అంటారు. తరువాతను టెన్నిసు, క్రికెట్టు వగైరా పోటీల తాలూకు బొమ్మలు చూపించారు. చాలా ఉత్సాహజనకంగానూ కనపడ్డాయని బయటకొచ్చిన తర్వాతను ఇక్కడ క్రీడా విశేషాలను గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాను రాజుని. అన్నింటికీ ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్తూ, ఈ గొడవంతా నేను చెప్పడం ఎందుకు? నీకు ప్రత్యక్షంగా ఇక్కడ క్రీడా విశేషాలు కొన్ని చూపిస్తానుండు. ఇప్పుడు అయిందల్లా 4, 4:30 కదా.
రాత్రి 9 గంటలకు గాని చీకటి పడదు కదా, ఈ తమాషాలు చూడవచ్చు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నువ్వీ పాటికి తెలుసుకునే ఉంటావు. ఇక్కడ వేసంగుల్లో రాత్రి 9-10ంటికి గాని చీకటి పడదు. అంతవరకు బయట కూర్చుని చదువుకోవచ్చు కూడాను. అంత వెళ్తురుంటుంది. మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకే అరుణోదయం అవుతుంది. మళ్ళీ ఋతువు మారిన తర్వాతను దినకరుడి ప్రభావం క్రమేణా తగ్గి ఉదయం 9 గంటలకు ఉదయించి మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకే అస్తమిస్తాడు. శీతాకాలంలో ఉత్తర రష్యాలోనూ సైబీరియాలోనూ మరీ చిత్రంగా ఉంటుంది. సంవత్సరానికి 2 ఋతువులు వాళ్లకు. ఆ 2 ఋతువుల్లోనూ 6 నెలలు 24 గంటలు వెళ్తురు, మిగతా 6 నెలలు 24 గంటలు చీకటిని అనేటప్పటికీ నేను నిశ్చేష్టుడినయ్యి, మరైతే 6 నెలలు మెలకువ, 6 నెలలు నిద్రానాయి ఏమిటి ఆ దేశస్థులకు అన్నాను. అతను నవ్వుతూ, అబ్బెబ్బే అలాంటిదేమీ లేదు. వాళ్ళు మనకు మల్లేనే వెళ్తురు రోజుల్లో పనిచేసే వేళ పనిచేసి పడుకునే వేళ పడుకుంటారు. అలాగే చీకటి రాత్రుల్లో పడుకునే వేళ పడుకొని పని చెయ్యవలసిన వేళ పనిచేసుకుంటారు అన్నాడు. హారి వీళ్ళిల్లు బంగారంగాను. మేము ముందు నిమ్మళంగా ఊరు బయటకు దారితీశాం. అక్కడొక చిన్న క్లబ్బు లాంటిది ఉంది. అందులో ఎవరైనా కొంత డబ్బు చెల్లించి స్నేహితులతో టెన్నిస్ ఆడుకోవచ్చును. అక్కడ టెన్నిస్ కోర్టులు చాలా అందంగా 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని కోర్టులు మన దేశంలో లాగానే ఉన్నాయి. మరికొన్ని దగ్గరగా అంటకత్తెర వేసిన పచ్చగడ్డితో నిండున్నాయి. అది చాలా అందంగా కనపడ్డది నాకు. ఇక్కడ బంతి ఎలా తూరుతుందా అనుకుంటూ రాజును అడిగాను కూడాను. తూలుతుందో లేదో చూస్తూ ఉండు అన్నాడు. అక్కడకు ఇంతలోనే 2 ఆడా మొగ ఇద్దరూ వచ్చి ఆట ప్రారంభించారు. బంతి మామూలుగానే తూలింది. ఇక్కడ అట్టే అంత మామూలు కోర్టుల్లోకి మళ్ళీ ఎక్కువగా తూలదు. కొంచెం గట్టిగా కూడా దెబ్బ కొట్టవలసి వస్తుంది. అంతకంటే తేడా ఏమీ లేదు అన్నాడు రాజు. అక్కడొక 1/2 గంట ఆట చూసి మేం మరొక చోటికి వెళ్లాం. అక్కడ క్రికెట్ ఆట సాగుతోంది. క్రికెట్ అనే పేరు వినడమూ చదవడమే కాని ఇదివరకెప్పుడూ ఆట చూడలేదు. 1 అరగంట పైగా అక్కడ కూర్చొని చూశాను. నాకేమిటో తమాషాగా ఉన్నట్టుంది. ఎవడో ఒకడు బంతి విసరడము, బ్యాటు పుచ్చుకొని ఒకడు దాన్ని కొట్టడము, బయట 10 మంది స్తంభాల్లా నిలబడి ఆ ఎగిరి వచ్చే బంతిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చెయ్యడము. ఇదో ఆటేమిటి నా బోందా. నా చిన్నతనంలో సంక్రాంతి పండక్కు మా ఊళ్ళో ఆడే కుండబంతి జ్ఞాపకం వచ్చింది. ఎటొచ్చి ఇది అంతకంటే అందంగాను నాజుగ్గాను ఉందనుకోండి. అయినా ఇందులో వ్యాయామం గాని ప్రేక్షకుల ఉత్సాహం గాని కలిగించేది ఏమి ఉంటుందా అనుకుని అలాగే అరగంటకు పైగా చూస్తూ కూర్చున్నాను. ఈ మాటు మ్యాచ్ జరిగేటప్పుడు చూద్దూగాని దాని తమాషా. ప్రేక్షకులు ఎంతో వెరెత్తిపోయి కేకలు ఈలలు వేస్తారో చూడొచ్చు. దాన్ని బట్టి ప్రజానికానికి దానిమీద ఎంత అభిమానం ఉంటుందో తెలుస్తుంది అని చెప్తున్న రాజు నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాడు. అక్కడ్నుంచి ట్రామ్ ఎక్కి ఊరికి మరోవైపున పొలిమేరలో ఉన్న కొండ దగ్గరకు వెళ్లాం. దాన్ని బ్రైడ్ హిల్స్ అని కాబోలు అంటారు. ఆ కొండ మీద ఒక చిన్న క్లబ్ లాంటిది. అక్కడ కొంత సమప్రదేశం, మళ్లీ కొంత ఎత్తు, తరువాతను మళ్లీ పள்ளము, ఇలా రకరకాలుగా ఎంతో దూరం వ్యాపించుంది. ఆ దారి పొడుగునా గడ్డి అంతా. అక్కడ టెన్నిస్ కోర్ట్ లాగానే అంటకత్తెర వేసి ఉంది. ఇక్కడో తమాషా ఆట చూడాలి మనం. మన దేశంలోకి ఇంకా దిగుబడి కాలేదు అన్నాడు రాజు. మేం క్లబ్బు దగ్గరకు వెళ్లి ఆ క్లబ్బు చూసి అక్కడ్నుంచి ముందుకు సాగాం. మా ముందు ఒక్కొక్కళ్ళు విడిగాను జంటలుగాను చేతిలోనికి కర్రలాంటివి ఏమో పుచ్చుకొని నడుస్తున్నారు. వాళ్ల వెనుకనే ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క కుర్రాడు ఒక పొడుగాటి సంచిలో ఇటువంటి కర్రలు రకరకాలవి తీసుకొని వాళ్ల వెంట మోసుకు వస్తున్నాడు. దానిని గోల్ఫ్ అంటారోయ్ పార్వతీశం. దీని తమాషా చూస్తుండు అంటుండగానే మా ముందొక ఆసామి చిన్న తెల్లని బంతి నేలమీద పెట్టి చేతికర్రలాంటి దాంతో సూటి చూసి కొట్టాడు. అది ఎక్కడ పడ్డదో జాగ్రత్తగా కనిపెట్టి ఆ చోటుకి అతను, ఆ వెనకాల ఈ కర్రలు తెచ్చే కుర్రాడు నడిచారు. అక్కడకు వెళ్లి ఆ బంతిని మళ్లీ కొట్టి పైకి వాడు సాగిన తరువాత మళ్లీ మొదటి చోట ఇంకొకళ్ళు ఎవరో ఆరంభించారు. మేమిద్దరము కొంచెం ఎడంగా వాళ్లను అనుసరించాం. మొదటివాడు 2-3 దెబ్బలు కొట్టిన తర్వాతను ఒక చిన్న చతురంగా ఉండే ప్రదేశానికి వెళ్లి అక్కడున్న బంతిని ఎంతో నేర్పుతో ఆ ప్రదేశం మధ్య మందున్న బిలంలో పడేటట్లు కొట్టాడు. ఇటువంటివి 18 బిలాలుంటాయట. ఇన్నింటిలోకి బంతిని కొడుతూ వెళ్లడమే ఈ ఆట. ఒక్కడు ఆడుకోవచ్చు, లేదా ఎంతమంది కావలిస్తే అంతమంది ఆడవచ్చు. దీనికి పోటీలు ఉంటాయట. దానిలో ఎవడు ఎన్ని తక్కువ దెబ్బలతో బంతిని ఈ 18 బిలాల్లోనూ పడేయగలడో వాడు గెలిచినట్టు లెక్క.
ఈ ఆటలో కూడా టెన్నిస్ లాగానే ఆడామగా కూడా ఆడొచ్చు, కానీ ఈ ఆటలో సొగసేమిటో ఎందుకు ఆడతారో నాకేమీ అర్థం కాలేదు. ఆనాడు దుఃఖభారంలో ఉన్నవారు ఎవరైనా ఆ విషాదబాధ తగ్గించుకోవడానికి ఆడుకునే ఆటలా అనిపించింది నాకు. ఈ మాటే అంటే రాజు విరగబడి నవ్వి, భలే ఐడియాస్ వస్తాయో నీకు అన్నాడు. అక్కడ్నుంచి మేం తిన్నగా ఊళ్ళోకొచ్చి మరో క్లబ్లోకి వెళ్ళాం. అక్కడ 4-5 గదుల్లో పెద్ద పెద్ద టేబుల్సు, వాటిపైన మక్మల్ గుడ్డలాంటి గుడ్డ అతికించో కుట్టో ఉన్నది. దానికి 4 మూలలా 4 రంధ్రాలు, దానికడుగున చిక్కాలు అతికించున్నాయి. బల్లమీద దంతంతో చేసిన బంతినొకదాన్ని పెట్టి ఒక పొడుగాటి చివరకు మునదేలిన కర్రతో కొడతారు. బల్లమీద మరో ఎర్రబంతి, మరో తెల్లబంతి ఉంటాయి. ఆడేవాడి చేతిలోది కూడా తెల్లబంతే. ఈ ఆట కొంతసేపటిగాని నాకు అర్థం కాలేదు. తెలుసుకున్న తర్వాతను అందమైన ఆటలాగా, చాలా ప్రావీణ్యము, సూక్ష్మ దృష్టి కావలసిన ఆటలాగా తోచింది. ఎంతసేపు చూసినా ఇందులో ఉద్రేకం కలిగించిందేమీ లేకపోయినా విడిచి వెళ్లబుద్ధి కాలేదు. అలా సుమారు గంటసేపు చూసి నెమ్మదిగా ఇంటికి దారితీశాం. అక్కడ్నుంచి ఊరికి మరోవైపున ఉన్న మరో కొండ మీదకెళ్లాం. అది కొంచెం ఇంచుమించుగా ఊరికి మధ్యన కొంత సమీపంగా ఉంది. మా బసకు మరి దగ్గర అని తర్వాత తెలుసుకున్నాను. ఇక్కడ జనసమ్మర్దం, వ్యాహ్యాలకి వచ్చిన వాళ్ళు, స్త్రీ పురుషాదులు చాలా మందున్నారు. అందరూ చాలా వరకు యువతీ యువకులే. జంటలు జంటలుగా ఎవరి మట్టుకు వారు తలో చెట్టు చాటునో పుట్టలోనో ఒదిగి కూర్చొని ఏవాళ్ల ధోరణిలో వాళ్ళు పై ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్నారనిపించింది. కొంచెం దూరంలో మన వాళ్లంతా సుమారు 10-12 మంది ఉంటారు. అందరూ తెలుగువాళ్లే. కూర్చుని గట్టిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మేము ఉభయులము అక్కడికి చేరేసరికి వాళ్ళందరూ సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించారు. కాసేపు ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకున్నాం. అందులో ఒకతను, మనమంతా ఇక్కడ చెడుగుడుగాని ఉప్పట్టిగాని ఆడుకుందాం అన్నాడు. భలే ఐడియా ఇచ్చావోయ్, 2 ఆడదాం అన్నాడు ఇంకొకడు. భలే అంటే భలే అని అందరూ లేచారు. మేం కూడా 2 జట్లుగా విడిపోయి ఓ జట్టు చెడుగుడు, ఓ జట్టు ఉప్పట్టి ఆడ్డానికి ఉపక్రమించాం. 2 నిమిషాల్లో చుట్టుపట్ల వాళ్ళు, ఆ దేశస్థులు 15 చేరారు. ఇంకో 2 నిమిషాల్లో ఎక్కడ్నుంచో పరిగెత్తుకుంటూ మరో 25-30 మంది వచ్చారు. మరో 5 నిమిషాల్లో 100 మందికి పైగా అక్కడున్న యువతీ యువకులు కూడా తమ శృంగార కలాపాలు కట్టిపెట్టి మా చుట్టూ మోగారు. వాళ్ళందర్నీ చూసి మేం మరీ ఉత్సాహంతో మా ఆటలు సాగించాం. నేను చెడుగుడు జట్టుకి అనుకోకుండా నాయకుడినయ్యాను. నాకు ఆట చిన్నప్పటినుంచి అలవాటైన కారణం చేతను ప్రేక్షకుల చప్పట్లు కొడుతూ హరే హరే అంటూ మాకు ప్రోత్సాహం కల్పిస్తూ వచ్చారు. ఆట ముగియగానే అందులో కొందరు నా దగ్గరకొచ్చి నన్ను మెచ్చుకొని నాతో కరచాలనం చేసి, ఈ ఆట ఎలా ఆడతారు, దాని నిబంధనలేమిటి అని నన్ను గుచ్చి చెడుగుడు వివరాలు, ఉప్పట్టి వివరాలు వాళ్లకు తెలియజెప్పే వరకు నన్ను విడిచిపెట్టలేదు. రేపు మమ్మల్ని కూడా ఆడనిస్తారా మీతోటి అన్నారు కొంచెం భయపడుతూ. తప్పకుండా రండి, రేపు ఆడుకుందాం. ఆటపాటలకు జాతి మత భేదాలు లేవు కదా అన్నాను నేను చాలా గొప్పగా. వారందరూ చాలా సంతోషించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మా దారిన మేము వచ్చాం. నేనేదో మన దేశం సంగతి చాలా గొప్పగా వాళ్లకు నేర్పినట్లు అనుకొని గంభీరంగా నడుస్తుంటే మా రాజు నన్ను వీపు తట్టి చాలా అభినందించాడు. మొన్నటి నుంచి 1 నెల రోజులు ఎక్కడా ఊపిరి సలపలేదంటే మీరు నమ్మాలి. ఊళ్ళో షికారులు కొట్టడం, మిత్రులతో బాతాకానీలు, వాదోపవాదాలతోటి అనుకుంటారేమో. అదేమీ కాదు బాబూ. పరీక్ష, ఎంట్రన్స్ పరీక్ష కారు మేఘంలా భయంకరంగా వచ్చి ఏ క్షణంలో విరుచుకుపడుతుందో అనే భయంతో హడలిపోతూ నా గదికి కుర్చీకి అంటుకుపోయి తిన్నానో లేదో, ఏం తిన్నానో తెలియకుండా నూతన వైధన్యం పొందిన వింత తువ్వులా వీధి మొగమైనా చూడకుండా, కళ్ళు పుస్తకాల మీద నుంచి తీయకుండా అలా యమగా చదివేశానన్నమాట. మా ల్యాండ్ లేడీ, ఆమె కూతుళ్ళు కూడా నా దీక్ష పట్టుదల చూసి నేనేమైపోతానోనని చాలా కంగారు పడ్డారు. ల్యాండ్ లేడీ 4-5 సార్లు నా దగ్గరకొచ్చి కొంత విశ్రాంతి తీసుకోవాలని, అంత దీక్ష కూడదని, దీనివల్లను ఆరోగ్యం దెబ్బతింటుందని, అప్పుడు పరీక్షకు అసలే వెళ్లనేమోనని ఎంతో ఆప్యాయతతో నన్ను హెచ్చరిస్తూ వచ్చింది. కూతుళ్ళు కూడాను. అందులో ముఖ్యంగా రెండోది మరీ అల్లరిపిల్ల. బెదురుగా తలుపైనా తట్టకుండా, వేలాపాలా లేకుండా నా గదిలోకి వస్తుండడము, నేను తనకేసి చూడకపోయినా
అక్కడ కూర్చుని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరిగేస్తూ ఏదో తనలో తాను నవ్వుకుంటున్నట్లు పత్రికలో వారితేదో చదివి భయపడ్డట్టు చప్పుడయ్యేటట్టు పుస్తకమో మరోటో కింద పడేసి, ఓ సారీ శామ్, మిమ్మల్ని మీ చదువు మధ్యను మీ దీక్షను భంగపరుస్తున్నట్లున్నాను, మన్నించండి అనేది. నాకు ఒళ్ళు మండి, నువ్వు కాసేపు అవతలకు వెళ్ళు, మీ అమ్మకేం కావాలో కనుక్కో, ఇక్కడ నాతో నీకేం పని, దయచెయ్యి అనేవాడిని. ఆ అమ్మాయి కోపగించుకోవడానికి బదులు కిలకిలా నవ్వుతూ చక్కా పోయేది. ఇలా 4-5 సార్లు జరిగిన తర్వాతను పరీక్షలు 4-5 రోజులున్నవనగా నేను మంచి దీక్షలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి కూర్చొని మామూలు అల్లరి ఆరంభించింది. చాలాసేపు సహించి ఊరుకున్నాను. నాకు ఒక్క పంక్తికి ముందుకు సాగడం లేదు. ఇలా ఓ ఆడ అమ్మాయి వచ్చి కూర్చొని అల్లరి చేస్తుంటే ఎవరికైతే మట్టుకు పుస్తకం మీద మనసు ఎలా వెళ్తుంది చెప్పండి? మన మహర్షులకే కొందరు ఇటువంటి సందర్భాల్లో వాళ్ల తపస్సు మీద నుంచి మనసు మరలిపోయింది కదా. నా మట్టుకు నేను మహా చెడ్డ కోపం వచ్చింది. సాగదీసి లెంపకాయ కొడదామనుకున్నాను. అంత కోపం సరదా చంపుకొని ఆ అమ్మాయిని రెక్క పట్టుకు లేవదీశాను. బయటకు నెట్టేద్దామనే ఉద్దేశంతో. కొంచెం భయపడ్డది. కొంచెం వణికిపోతూ, సారీ మిస్టర్ శామ్, నన్ను కొట్టకండి, ఈ మాటను విడిచిపెట్టండి. ఇక నేనెప్పుడూ ఇలా రానులేండి. మీ ఆరోగ్యము చెడిపోతుందని మీకు కొంత విరామం కలిగించాలని వచ్చాను గాని మరో దురుద్దేశం ఏమీ లేదు. నమ్మండి, వెళ్ళిపోతున్నానులేండి అని వెనక్కు మళ్ళింది. ఆఖరి మాటలో కంఠంలో గద్గదికత, కంట వెంట నీరు వచ్చింది. గాలి మేఘంలాగా నా కోపం ఇట్టే ఎగిరిపోయింది. వెళ్లడానికి అడుగు ముందుకు వేసిన అమ్మాయిని 2 భుజాలను పట్టుకొని నాకేసి తిప్పుకొని ఐఎమ్ సారీ డియర్ అని ఒక ముద్దు పెట్టుకున్నాను. ఆ అమ్మాయి కన్నీరు చూస్తే నాకంత జాలి వేసింది. ఆ అమ్మాయి ఏమనుకుందో నాకు తెలియదు గాని వెళ్ళిపోతుందనుకున్న అమ్మాయి అక్కడే నిలబడి కన్నీరును తుడుచుకుంటూ నా ముఖం కేసి చిరునవ్వుతో చూస్తూ నిలబడింది. ఓహో, ఈ ట్రీట్మెంట్ ప్రమాదించేటట్లున్నది అనుకుని జబ్బ పట్టుకుని నెమ్మదిగా తలుపు దగ్గరకు తీసుకువెళ్లి గదిగుమ్మం అవతలకు నడిపించి మళ్లీ వెనక్కి ఎక్కడకు వస్తుందోనని ధబీమని తలుపు వేసి తాళం కూడా బిగించాను. పాపం దాని ధర్మమా అని మళ్లీ రాలేదు. భోజన పదార్థాలు తీసుకురావడానికో భోజనానంతరం పళ్ళాలు తీసుకురావడానికో వస్తుందని అనుకున్నాను కాని ఎందుచేతనో రాలేదు. ఇక నా మాట మర్చిపోయి మళ్లీ చదువు దూరంలో ఎలాగైతేనేమి చదవాల్సిందంతా పూర్తి చేశాను. ఆఖరు రోజున నా మిత్రుడు రాజును నాతో పాటు కూడా రమ్మనమని బ్రతిమిలాడి పరీక్ష అయ్యే చోటికి వెళ్లాను. 3 రోజుల పరీక్ష. మొదట కొంచెం దడగా ఉన్నా నిర్భయంగా నిస్సందేహంగా అన్ని పేపర్లు నాకు తెలిసినట్లు జాగ్రత్తగానే వ్రాశాడు. పులి నోటి నుంచి బయటపడ్డట్టు 3వ రోజు సాయంకాలం బయటపడి ఒక్క ఉద్యమంలో ఇంటికి వచ్చి గదిలో ప్రవేశిస్తూనే, థామ్సన్ అమ్మగారు, అర్జెంటు టీ పలహారాలు ఓ 10 మందికి సరిపడన్ని తీసుకురావాలి అన్నాను. ఆవిడ హడలిపోయి, ఏమిటి అంది. మరేమీ లేదు, నాకు విపరీతమైన ఆకలి వేస్తోంది. 4 రోజుల నుంచి నేను ఉపవాసం చేస్తూ పచ్చి మంచినీళ్ళైనా తాగకుండా ఉన్న సంగతి నీకు తెలుసు కదా అన్నాను. తెలియకేమి నాయనా, తెలుసు, గమనిస్తూనే ఉన్నాను. అయినా నువ్వెంత ఉపవాసం చేసినది ఇంకొంచెం సేపట్లో ఇవ్వబోయే బిల్లు రుజువు చేస్తుంది అందావిడ నవ్వుతూ. పిల్లలిద్దరూ వంతపాట కొత్త కాదు నవ్వారు. నేను గదిలోకి వెళ్లి ఓ 5 నిమిషాలు కూర్చొని స్నానాల గదిలోకి వెళ్లి చెల్లెళ్ళిద్దరూ నా బల్ల మీద 3 పలహారాలు ప్లేట్లో పెట్టి అక్కడ నిలబడ్డారు. నేను గదిలోకి వెళ్లి ఒక 5 నిమిషాలు కూర్చొని స్నానాల గదిలోకి వెళ్లి ముఖ ప్రక్షాళనాధికము ముగించుకొని రూంలోకి వచ్చేటప్పటికి అక్కా చెల్లెళ్ళిద్దరూ నా బల్ల మీద 3 పలహారాలు ప్లేట్లో పెట్టి అక్కడ నిలబడ్డారు. అదేమిటి 3 ప్లేట్లేమిటి అన్నాను. మీరు 10 మందికి తెమ్మన్నారు కదా, 3 సిద్ధంగా ఉన్నదని మా అమ్మ ఇవి ఇచ్చి రమ్మంది. సరే అయితే వెళ్ళండి అన్నాను. వెళ్తాంలేండి, ఇవి మీరెలాగో తినలేరు గనక మీకు కొంచెం సహాయం చేయమని మమ్మల్ని పంపించింది మా అమ్మ అన్నారు. అయినా మా చెడ్డ అల్లరి పిల్లలేండి. ఇహ నేను చిరుకోపం నటిస్తూ దయచేయండి అయితే అని అన్నాను. మీ అమ్మ చెప్పినట్టు విన్నారు గనక ఇక నేను చెప్పినట్లు విని మీరు డ్రెస్సు వేసుకుని తయారయ్యి నన్ను మీరుభయులు చెరోరెక్కా పట్టుకుని సినిమాకు తీసుకువెళ్ళాలి అన్నాను. అయ్య బాబోయ్, మా వల్ల కాదండి అంది చిన్నమ్మాయి.
నీ వల్ల కాదన్న సంగతి నాకు తెలుసు. నీ వల్ల ఏమవుతుందో కూడా తెలుసు. అందుకనే ఉభయులకు క్షేమమని మీ అక్కయ్యను కూడా రమ్మంటున్నాను అన్నాను. సరేలేండి, ఓ అరగంటలో తయారవుతా అని పెద్దమ్మాయి లోపలికి వెళ్ళింది. చిన్నది దాని వెంటనే బయలుదేరి తలుపు దగ్గర ఆగి ఒక్క క్షణం వెనక్కి తిరిగి, మాట వరుసకు అరగంటని మా అక్కయ్య అన్నా గంటలో తప్పకుండా తయారవుతుందిలేండి అని నాలుగు ఖర్చుకొని నన్ను వెక్కిరించి నేను లేవబోతుంటే ఒక్క అంగలో వంటింట్లోకి వెళ్ళిపోయింది. వారం రోజులు కాకుండానే మా పరీక్షా పత్రాలు తెలిసి మా ప్రైవేటు మాస్టర్ గారు ఎంతో సంతోషంగా ఆశ్చర్యంతో విప్పార్చిన ముఖంతో నేను 2nd క్లాస్లో పాస్ అయ్యానని నన్ను అభినందిస్తూ ఒక్క మాట కౌగిలించుకున్నారు. నేను నా కృతజ్ఞత ఎంతో నమ్రతతో తెలియపరుచుకుని అక్కడ కొంచెం టీ పలహారాలు ఇప్పించి పంపించాను. ఆయన ఎంతో సంతోషించి వెళ్లారు. మళ్ళీ ఒక మాట, నాకు కనపడతావు కదా అన్నాడు. తప్పకుండా అన్నాను. ఇంతటితో మీ పని అయిపోలేదు. నన్ను యూనివర్సిటీలో చేర్పించడం, అక్కడ కూడా నేను దారిన పడే వరకు కొన్నాళ్లు మీరు సహాయం చేయక తప్పదు అన్నాడు. షూర్ షూర్ అని నవ్వుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు.